this topic is about Anchor protocol, and so the Anchor protocol looks like this. Website kelte ila untundi Anchor protocol, and reload web. So call. I have two browsers basically. సో ఇక్కడ మనం ఈరోజు ఏం చూస్తున్నాం అంటే బేసిక్గా యాంకర్ ప్రోటోకాల్లో ఫైనల్ అవుట్పుట్ ఇదండి. బేసిక్గా ఇది ఫైనల్ అవుట్పుట్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాము. యాంకర్ ప్రోటోకాల్లో ఏంటంటే వెబ్ 3.2 యాప్, దీనిలో యూజర్ ఐడి పాస్వర్డ్ ఏమి ఉండదు. సో ఆల్ యూల్ హ్యావ్ ఇస్ అ వాలెట్ అనమాట. ఆ వాలెట్కి కనెక్ట్ అవుతాము. వాలెట్ ఇక్కడ నాకు టెరా వాలెట్ అనే వాలెట్ ఉంది. ఓకే, టెరా స్టేషన్ వాలెట్ అనేది ఉంది. నాకు మల్టిపుల్ వాలెట్స్ ఉన్నాయి. మెటమాస్క్ ఒకటి, బైనాన్స్ ఒకటి, టెరా స్టేషన్ వాలెట్ ఒకటి, 3 వాలెట్స్ ఉన్నాయి. ఓకే, సో దానిలో ఈ టెరా వాలెట్ అనే వాలెట్ లో నేను డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాను. ఓకే, డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి దాన్ని స్టేక్ చేశాను అనమాట. వేరే వాళ్ళకి ఇచ్చాను అనమాట, డిపాజిట్ చేస్తాను మనీ. సో ఎలా అంటే అప్పు ఇవ్వటం లాగా ఇది. సో ఇది జనరల్గా లాస్ట్ స్టెప్, కానీ ఫస్ట్ చూపిస్తాను ఎలా చేస్తామన్నది. సో సింపుల్గా ఇక్కడికి వెళ్ళి మనం 100 అని కొడతాము. 100 కొట్టిన తర్వాత సో నేను నా ఓన్ ఇక్కడ నా చేతిలో నా లెడ్జర్ ఉంది, లెడ్జర్ని కనెక్ట్ చేశాను. సో లెడ్జర్ని కనెక్ట్ చేసి దాన్ని అన్లాక్ చేస్తాను. ఇప్పుడు 2, 3 సో నా లెడ్జర్ అన్లాక్ చేశాను ఇప్పుడే. సో $100 డిపాజిట్ చేసినప్పుడు ఏమవుతుంది, యాక్చువల్గా ఏం చేద్దామని ట్రై చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే యాంకర్ ప్రోటోకాల్కి వెళ్ళి, యాంకర్ ప్రోటోకాల్లో మనం కొంత డబ్బులు డిపాజిట్ చేసి ఉన్నాయి యూఎస్టీ రూపంలో. యూఎస్టీ అంటే టెరా ఆడి స్టేబుల్ కాయిన్ అనమాట. ఆ స్టేబుల్ కాయిన్లో కొంత మనీ ఉన్నాయి. దాన్ని ఎర్న్ ట్యాబ్కి వెళ్తాం. ఈ డాష్ బోర్డ్కి వెళ్తాం. జనరల్గా లాగిన్ అయినప్పుడు డాష్ బోర్డ్కి వెళ్తుంది. దానిలో ఎర్న్ ట్యాబ్కి వెళ్ళి ఎర్న్ ట్యాబ్లో డిపాజిట్ అని కొడతాం. డిపాజిట్ అంటే మన దగ్గర ఉన్న డబ్బుల్ని మనము వేరే వాళ్ళకి లెండ్ చేస్తున్నాం అనమాట, అప్పిస్తున్నాం బేసిక్గా వాళ్ళు వాడుకోవడానికి. సో ప్రొసీడ్ అని కొడితే బ్లాక్ చైన్ ఇట్లా ఒక కన్ఫర్మేషన్ డైలాగ్ అడుగుతుంది. సో నేను సబ్మిట్ చేశాను అనుకోండి, సబ్మిట్ అని కొడితే బ్రాడ్కాస్టింగ్ అని చూపిస్తుంది. నాకు నా స్క్రీన్లో ఇక్కడ ఐల్ హ్యావ్ అ సేయింగ్, నాకు వ్యూ ట్రాన్సాక్షన్స్ అని చూపిస్తుంది అనమాట. సో ఈ వ్యూ ట్రాన్సాక్షన్ చూపించినప్పుడు నేను కన్ఫర్మ్ చేయాలి. ఇక I wish I can show you this video. One second. Let me turn on the video. That's a little bit better, yeah. So are you able to see it now? Yes, it's better. Yeah. ఇలా ఉంటుందండి లెడ్జర్. సో లెడ్జర్ కి ఐ హావ్ మల్టిపుల్ యాప్స్ ఆన్ లెడ్జర్. ఓకే, సో ఇప్పుడు యూ ఆర్ ఏబుల్ టు సీ ఇట్ నౌ, రైట్? సో ఇప్పుడు నేను మల్టిపుల్ బ్లాక్ చైన్స్ ఉన్నాయి దీనిపైన, మీకు కనిపిస్తున్నాయి ఐకాన్స్. సో లాగిన్ అయ్యి ఒక బ్లాక్ చైన్ మీద రెండు బటన్స్ మీద క్లిక్ చేస్తే లాగిన్ ఇలా టెరా యాప్ అని వస్తుంది. ఓకే, టెరా యాప్ అని వచ్చినప్పుడు నాకు మొత్తం డీటెయిల్స్ అన్ని కనపడతాయి. ఓకే, టెరా యాప్ ఇస్ రెడీ అని వస్తుంది, టెరా ఇస్ రెడీ అని వస్తుంది. ఇలా వస్తుంది అనమాట. మరి కనెక్ట్ అయ్యి ఇలా లెడ్జర్ని కనెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆ అప్లికేషన్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇది సేమ్ లైక్ ఐఫోన్ మీద మనకి అప్లికేషన్స్ ఉంటే మనం ఓపెన్ చేస్తాం కదా, అలాగే అనమాట ఇది కూడా. ఐఫోన్ మీద మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమ్ ఉందనుకోండి, గేమ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తాము, దానిలో గేమ్లో ఆ గేమ్ ఎన్విరాన్మెంట్లో ఇంటరాక్ట్ అవుతాం కదా, అట్లాగే లెడ్జర్లో కూడా యాప్స్ ఉంటాయి. ఒక్కొక్క బ్లాక్ చైన్ ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్స్తో ఇంటరాక్ట్ అవుతాం. సో ఇది టెరా ఓడికి టెరా యాప్ ఉంది. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా దీనిలో? ఐ థింక్ పాయింట్ ఇస్ క్లియర్. సాయి గారు, వన్ క్వశ్చన్ అండి.
ఈ టెరా యాప్ ఉంది కదా మీకు, ఇది అది అక్కడ మీ వాలెట్ చూపించారు కదా వెబ్సైట్ లో, ఆ వాలెట్ కనెక్ట్ అయిందండి? అది ఇప్పుడు కనెక్ట్ అయింది సార్, నేను ఒకసారి డిస్కనెక్ట్ చేస్తాను. సో లెట్ మీ టర్న్ ఆఫ్. అంటే ఇది లెడ్జర్ లైవ్ లో లేదు, ఇది సెపరేట్ గా ఉన్న వాలెట్ లో ఉంది కదా లెడ్జర్ లైవ్ యాప్. ఓకే, నేను లాస్ట్ స్టెప్ చూపించాను మీకు కావాలని, బట్ లెట్ స్టార్ట్ ఫ్రమ్ రివర్స్ బ్యాక్. ఓకే, ఈజ్ లైక్ క్లైమాక్స్ చూపించి ఐఎమ్ గోయింగ్ రివర్స్. ఎందుకంటే మొత్తం చెప్పిన తర్వాత ఎందుకు చెప్తున్నాను అర్థం కాదు కాబట్టి ఐఎమ్ షోయింగ్ యూ ద క్లైమాక్స్ ఆఫ్ వాట్ ఇట్ ఇస్. ఓకే, మీ సీక్వెన్స్ ఫాలో అవ్వండి. షూర్ షూర్. నౌ ఐ విల్ టెల్ యూ స్టెప్ బై స్టెప్ యాక్చువల్గా. సో లెట్స్ డిస్కనెక్ట్. ఓకే, ఇట్లా ఉంటుంది మీకు. మీరు వస్తే ఈ వ్యాలెట్కి వస్తే ఇట్లా కనిపిస్తుంది మీకు టోటల్ వాల్యూ లాక్డ్. అది జనరల్ ఇన్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది, అది మనకి సంబంధం లేదు. సో మీరు ఇప్పటికిప్పుడు మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళారనుకోండి, app.anchor.comకి వెళ్ళారనుకోండి, ఇట్లా ఉంటుంది మీకు. ఓకే, దానిలో మీరు క్రోమ్కి వెళ్ళి క్రోమ్ ఎక్స్టెన్షన్స్ అని కొట్టండి. వెబ్ ఎక్స్టెన్షన్స్ అని కొడితే వెబ్ స్టోర్కి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళి టెరా వాలెట్, టెరా వాలెట్ అని కొడితే మీకు ఇలా వస్తుంది, టెరా స్టేషన్ అని. సో ఈ టెరా స్టేషన్ కొడితే యాడ్ అని మీకు ఆప్షన్ ఉంటుంది, యాడ్ చేసుకుంటే మీకు ఇట్లా వస్తుంది, టెరా స్టేషన్ వస్తుంది. టెరా స్టేషన్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ నా లెడ్జర్ కనెక్ట్ అయి ఉంది, నేను డిస్కనెక్ట్ చేస్తాను ఇప్పుడు. ఇట్లా ఉంటుంది మీకు. ఓకే, సో మీరు క్రోమ్ యాప్కి వెళ్ళి స్టెప్ 1 ఏంటంటే క్రోమ్ యాప్కి వెళ్ళి టెరా స్టేషన్కి వెళ్ళి టెరా స్టేషన్ యాప్ యాడ్ చేసుకోవాలి. ఓకే, చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది. మీ లెడ్జర్ కనెక్ట్ చేసుకుంటారు. మీ లెడ్జర్ని కనెక్ట్ చేసుకొని మీ లెడ్జర్ సెటప్ అయితే అయిపోయి ఉంటుంది అందరికి. ఎవరికైనా ఇక్కడ లెడ్జర్ సెటప్ అవన వాళ్ళు ఎవరున్నారండి? నేను ఇక్కడ లెడ్జర్ తీసుకోవాలి. ఐ థింక్ ఐఎమ్ స్టిల్ ఇన్ ద వెరీ బిగినింగ్ లో ఉన్న రూకీ. యా, ప్లీజ్ అండి లెడ్జర్ తీసుకోండి. బికాస్ ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ దిస్, ప్లీజ్ టేక్ లెడ్జర్. yes, we'll do that. Yeah, sure అండి. Yeah, I think we are almost 30 people ఉన్నాం ఇక్కడ. That's a very good number. So yeah, if you are serious about it, please take ledger. ఎందుకంటే ఈరోజు బుల్ మార్కెట్ ఉంది కాబట్టి ఎవ్రీబడి విల్ బి ఇంట్రెస్టెడ్, బట్ బేర్ మార్కెట్ హిట్ అయిన తర్వాత అందరూ మర్చిపోతారు క్రిప్టోస్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అసలు ఏం గుర్తుండదు. సో నోబడి విల్ షో ఇంట్రెస్ట్ ఇన్ 4 years డౌన్ ద లైన్. ఎవరు అందరూ మర్చిపోతాం అన్ని. సో వెన్ అగైన్ బుల్ మార్కెట్ వచ్చినప్పుడు 700 ఉంటుంది. ఆ టైంలో ఆల్ యువర్ అసెట్స్ విల్ బి బ్లోటెడ్ లైక్ ఎనీథింగ్. అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చినా ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్రాపర్లీ సెక్యూర్ ఇట్, ఇట్స్ నథింగ్ వీ కెన్ డూ అబౌట్ ఇట్. అంత పోయినట్టు డబ్బులు. సో లెట్స్ మేక్ షూర్. అందుకనే ఫస్ట్ నుంచి లెడ్జర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అని చెప్పేది. సో హోప్ఫుల్లీ లెడ్జర్ విల్ బి డన్. సో లెడ్జర్ ఎవరికైనా సెటప్ లో డౌట్స్ ఉంటే యూ కెన్ పోస్ట్ ఇన్ ద గ్రూప్, బట్ లెడ్జర్ షుడ్ బి డన్ బై నౌ. అది అయిపోయిన తర్వాత లెడ్జర్ అందరికి మిగతా అందరికి అయిపోయింది కదండి లెడ్జర్. Everybody I think is done, right? Ledger, most of you are done with Ledger setup. So the next step is this andi. Ledger అయిపోయిన తర్వాత సెటప్ అయిపోయిన తర్వాత go to Chrome Web Store, Terra Station కొట్టండి, ఇది యాడ్ చేయండి Chrome కి. Okay, if you want you can do along with me now. I can wait for a couple of minutes. So just Chrome Store కి వెళ్ళి Terra Station కొట్టి add to Chrome అని కొడితే you should see something like this, extension లాగా రావాలి. And in fact if somebody wants to show it to me, we can do it now. If somebody wants to do it, share screen and do it also, that's also fine. But yeah. So Terra Chrome Web Store కి వెళ్ళి Terra Station అని కొడితే మనకి ఇది వస్తుంది. దీన్ని మనం యాడ్ చేసుకుంటే ఇది వస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఇలా కనపడుతుంది. అండ్ లెడ్జర్ సెటప్ అయిపోయిన తర్వాత లెడ్జర్ లో కూడా మనం లెడ్జర్ లైవ్ కి వెళ్ళి లెడ్జర్ లైవ్ లో Terra యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. Terra యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాక్సెస్ విత్ లెడ్జర్ అని కొడితే ప్లీజ్ ప్లగ్ ఇన్ లెడ్జర్ వ్యాలెట్ ఉంటుంది. ఎందుకంటే నా లాక్ అయింది, లాక్ అయితే పనిచేయదు అనమాట. సో నేను అన్లాక్ చేయాలి. సో ఇప్పుడు అన్లాక్ చేస్తాను. సో నాది అన్లాక్ చేస్తే లెడ్జర్ అన్లాక్ చేస్తే ఇలా వస్తుంది అనమాట మనకి ఆప్షన్.
సో వాలెట్ ఇందాక చూపించాను కదా, అలా డిస్కనెక్ట్ మళ్ళీ డిస్కనెక్ట్ చేస్తాను. సో ఇక్కడ డిస్కనెక్ట్ చేస్తున్నాను నా లెడ్జర్ని. ఓకే, యాక్సెస్ విత్ లెడ్జర్ అంటే ఆటోమేటిక్గా అది కనెక్ట్ అయిపోతుంది లెడ్జర్. సాయిగర్ ఫస్ట్ మనం మరి మీ లెడ్జర్ లోకి మీరు అమౌంట్ ఎలా పంపించారని ముందు అది చూపిస్తాను, చెప్తా అండి. ఐఎమ్ గోయింగ్ రివర్స్. వన్ బై వన్ స్టెప్ వెళ్దాము. సో ఇక్కడ వరకు క్లియర్ కదండి. జస్ట్ యాంకర్ ప్రోటోకాల్ ఉంది. ఫైనల్ ఏం చేద్దాం అనుకుంటున్నాం, యాంకర్ ప్రోటోకాల్ లో డబ్బులు ఉంటే మనం టెరా వాలెట్ కనెక్ట్ చేసుకొని ఎర్న్ పేజ్కి వచ్చి డిపాజిట్ చేసి మనీని ఇక్కడ డిపాజిట్ చేస్తాం. చేసిన వెంటనే ఏమవుతుంది, ఎందుకు చేస్తున్నాము అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇక్కడ 79 ఉంది కదా, నేను రిఫ్రెష్ చేస్తాను స్క్రీన్ని. ఓకే, 405 మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను స్క్రీన్ని. 58 చూసారా, ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ నాకు డబ్బులు పడుతున్నాయి. ఓకే, ఎంత డబ్బులు పడుతున్నాయి, చాలా డబ్బులు పడిపోతున్నాయి అంటే చాలా డబ్బులు ఏం పడట్లేదు, కానీ నాకు క్రిప్టో కరెన్సీస్ లో పే చేయబడుతుంది. కానీ కంటిన్యూస్ పెరుగుతాయి. ఇట్స్ లైక్ అది నాన్ స్టాప్ పేమెంట్ అనమాట. ఇది చిన్న ఇట్స్ లైక్ ఇంట్లో బకెట్ లీక్, ఐ మీన్ మన బాత్రూమ్ లో ట్యాప్ లీక్ అవుతుంటే ఒక బకెట్ నిండుతుంది చూడండి, లేకపోతే మొత్తం ప్లాట్ఫామ్ నిండిపోతుంది చూడండి, అట్లా ఉంటుంది. ఇది చిన్న అమౌంట్ పడుతుంది, బట్ స్టిల్ ఇట్ విల్ బి సిగ్నిఫికెంట్. అండ్ యాంకర్ అనేది కూడా ఇట్ హ్యాస్ ఎ సర్టన్ లిమిట్ అనమాట. నెంబర్ ఆఫ్ కాయిన్స్, ద కాయిన్స్ దట్ ఆర్ గివెన్ టు యూ ఆర్ లిమిటెడ్ పూల్ నుంచి ఇస్తున్నాడు. $US లాగా మీ శాలరీ మీరు కష్టపడి సంపాదిస్తారు, కానీ US వాడు ప్రింట్ చేయొచ్చు శాలరీని, ఇన్ఫ్లేట్ చేయొచ్చు శాలరీని. కానీ ఈ మిర్రర్ ప్రోటోకాల్స్, క్రిప్టో కరెన్సీస్ అలా చేయలేము అనమాట. ఇట్స్ ఆల్ రేషన్డ్. మీకు ఒక మాక్సిమం కెపాసిటీ అనేది ఉంటుంది, మాక్సిమం ఉంటుంది. బిట్ కాయిన్ స్టార్ట్ అయినప్పుడు 33 cents 10 cents అంత ఉంది బిట్ కాయిన్ స్టార్టింగ్ లో. ఈరోజు 40,000 ఉంది. సో ఈ క్రిప్టో కరెన్సీస్ ఏంటంటే, యాజ్ పాపులారిటీ గ్రోస్, యాజ్ మోర్ డిమాండ్ హిట్స్, ప్రైస్ ఆటోమేటిక్ గా ఇన్ఫ్లేట్ అవుతుంది, భయంకరంగా ఇన్ఫ్లేట్ అవుతాయి ప్రైసెస్. ఎందుకంటే సప్లై ఇస్ లిమిటెడ్. యాజ్ డిమాండ్ గ్రోస్, ప్రైస్ హస్ టు గ్రో అప్, దర్ ఇస్ నో అదర్ వే. అందుకోసం వీఆర్ వెరీ ఎర్లీ ఇన్ ద స్టేజ్. ప్రాబ్లీ 1%, 0.001% మంది కూడా తెలియదు యాంకర్ ప్రోటోకాల్ ఏంటి అనేది. సో యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ లైక్ వీఆర్ ఎక్స్ప్లోరింగ్ బిట్ కాయిన్ అట్ 2011 లో బిట్ కాయిన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు ఇది. ఓకే, ఇంటి పెద్ద ఏం అమౌంట్ వస్తుంది, పెద్ద ఎక్కువ అమౌంట్ కాదు కదా ఇది, దీనికి ఎందుకు అంత కష్టపడాలంటే ఈ రోజు అమౌంట్ కాదు, but we are looking at 10 years down the line. 10 years down the line, this will probably be every second you will be making like huge amounts of money. So that is the point. Okay, we are just very early stage లో ఉన్నాము. మనం మాట్లాడేది అర్థం కావడానికి మనుషులకి 2040కి అర్థం అవుతుంది, నాట్ ఈవెన్ 2030, 2040కి అర్థం అవుతుంది మనుషులకు. మనం ఏం చేస్తాం అనేది 2040కి అర్థం అవుతుంది మనుషులకి. సో వీఆర్ జస్ట్ వెరీ ఎర్లీ ఇన్ ద గేమ్, అండ్ దట్స్ వై ఇట్ టేక్స్ లిటిల్ అండర్స్టాండింగ్. సాయి గారు, మీకు ఇక్కడ ఏఎన్సీ లో పే చేస్తున్నారా, ఏఎన్సీ లో ఇస్తున్నారా ఇంట్రెస్ట్ ని? అవును సార్, ఏఎన్సీ లో. ఓకే, యుఎస్టీ ఇది దట్స్ ట్రాకింగ్ టు ద యుఎస్డి డాలర్ కదండి, స్టేబుల్ టేబుల్. అవునండి, USD is a stable coin. I will not go too details in it, but it is a very powerful algorithm which controls that. ఓకే, అయితే యుఎస్టీ ప్రైస్ అనేది చేంజ్ అవ్వదు, ఎందుకంటే డాలర్ వాల్యూ అంతే ఉంటుంది. మరి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ని ఏఎన్సీలు ఇస్తున్నారు కాబట్టి దాన్ని అప్రిషియేట్ అవుతే యూ విల్ గెట్ మోర్ మనీ అన్నట్టు. అవునండి. Yeah, let's keep the questions to the last అండి. I'll give time for questions because others will get distracted. So I appreciate the questions, but let's keep it to the last. I'll finish off my presentation, then we can, నేను చెప్పిన దానిలో డౌట్స్ ఉంటే we can ask. ప్రాసెస్ లో మెథడ్స్ అండ్ డౌట్స్ ఉంటే అడగండి. బట్ ఎనీ అడిషనల్ క్వశ్చన్స్, లైక్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ వెరీ గుడ్ క్వశ్చన్, బట్ విల్ కీప్ ఇట్ టు ద ఎండ్. దట్ వే అదర్స్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. గుడ్. సో వాట్ ఐ ట్రైన్ టు సే ఇస్, యాంకర్ ప్రోటోకాల్ కి వెళ్తే వాలెట్ కనెక్ట్ చేసుకుంటే మై పేజ్కి వెళ్ళి యూ విల్ బి ఏబుల్ టు ఎర్న్ కి వెళ్ళి డిపాజిట్ చేస్తే యూ విల్ బి ఏబుల్ టు డిపాజిట్ మనీ. డిపాజిట్ చేసుకుంటే ఎవ్రీ సెకండ్ మనీ పే చేయబడుతుంది. దట్స్ ఆల్ ఐఎమ్ ట్రైంగ్ టు సే హియర్. You understand what is the agenda of the call? Adi agenda of the call. Everybody clear with the agenda of the call so far? ఎవరికన్నా మనం ఏం చేస్తున్నామో అర్థం కాలేదండి, ఎవరికన్నా ఎందుకు చేస్తున్నామో అర్థం కాలేదు. లాకింగ్ పీరియడ్ ఉంటుందండి మన ఇఫ్ యు వాంట్ విత్ నో నథింగ్ లైక్ దట్. నేను ఇప్పుడు కావాలి, ఒక్క నిమిషం, మీరు అడిగారు కదా, లెట్ సిన్స్ యు ఆస్క్డ్ ఐ విల్ విత్డ్రా అండ్ షో ఇట్ టు యు. సో విత్డ్రా నేను $100 చేశాను, సో నేను $100 తీసేస్తాను. ఐ డోంట్ వాంట్, ఫర్ సమ్ రీజన్ ఐ వాంట్ టేక్ ఆఫ్ $100, సో ఐ విల్ జస్ట్ టేక్ అవుట్. లాక్ అయింది.
మన బ్యాంక్ లాగా ఫిక్స్డ్ డిపాజిట్ 1 year 5 years అట్లా ఏం లేదు బ్లాకింగ్. యా లేదండి, దేర్ ఇస్ నాట్ 5 years కాదండి, 1 second కూడా ఉండదు. ఫర్గెట్ అబౌట్ 5 years, 1 second కూడా ఉండదు. లాకింగ్ పీరియడ్ అట్లాంటిది ఏమి ఉండదు. బట్ ఇది ఫీ పర్సంటేజ్ ఉంటుంది ఏమన్నా, అంటే ఎవ్రీ టైం వి బై ఆర్ సెల్ లైక్ 1% 2% ఫీ ట్రాన్సాక్షన్ ఉంటుంది కానీ చాలా తక్కువ ఉంటుందండి. ఓకే, ఐమ్ జస్ట్ ట్రైయింగ్ టు 1 second. ఓకే, సో నేను ఇందాక మనం డిపాజిట్ చేసాం కదా, ఐ జస్ట్ వాంట్ టు షో దట్ దిస్ ఇస్ ఎంత పవర్ఫుల్ ఉంటుంది అనేది చూపిద్దాం అనుకున్నా. సో జస్ట్ మీ ముందే డిపాజిట్ చేశాను ఇంతకుముందు. నౌ ఐఎమ్ అన్లాకింగ్ ఇట్ అవుట్. నా డబ్బులు నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఓకే, దానికి చాలా తక్కువ ఉంటుంది ఫీజు, 5 cents 10 cents ఎంతో ఉంటుంది. ఇట్ ఇస్ ఫైన్. ఎక్స్చేంజ్ రేట్ $1 వేసాడు, దట్స్ ఓకే రైట్. లైక్ సేమ్ నేను ఏదో డెమోకి చేస్తాను కానీ జనరల్లీ యూ వోంట్ కీప్ డూయింగ్ ఇట్ రెగ్యులర్లీ. ఓకే, సో ఇట్స్ 0.7. ఈ ఫీజు కొంచెం ఉంటాయి, బట్ ఇట్స్ నాట్ లైక్ సిగ్నిఫికెంట్ గా నష్టపోయేది అంత ఏమి ఉండదు మనం. ఓకే, కొంచెం ఉంటుంది, ఇట్స్ నాట్ కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, సో నేను విత్డ్రా చేసిన $100, నాకు వచ్చింది ఎంత, $99.5 వచ్చినాయి. అంటే నాకు 50 cents పోయింది, క్లోజ్ టు 50 cents పోయినాయి. దట్స్ ఓకే. అండ్ ట్రాన్సాక్షన్ ఫీజ్ వేసాడు 0.7 cents వేసాడు. సో $2 పోయినాయి, విచ్ ఇస్ నాట్ బ్యాడ్. ఓకే, కంపేర్ టు అదర్ థింగ్స్. కానీ యూ నాట్ డూ ఇట్ రెగ్యులర్లీ అండి, కాన్స్టెంట్లీ డబ్బులు వేసి తీయరు. వాట్ ఐ వాంట్ టు షో ఇస్ there is no locking period. You can deposit whenever you want, and any second you decide you want that money, you can take it out. There is no locking, no DCs, nothing, no nonsense. Okay, and ఇది ఓన్లీ డిపాజిట్ USD లోనే చేయాలండి ఇందులో? ఇది అవునండి, that is the currency that it understands. The particular blockchain called Terra only understands USD. ఇది Terra అనేది ఒక బ్లాక్ చైన్ అండి. మీరు చూస్తే ఆ గ్రాఫిక్స్ అన్ని ఉన్నాయి కదా, ఈ Terra అనేది ఒక వాలెట్. We are interacting with the blockchain. Okay, we are writing on the blockchain. The fun part is you are actually, what I'm showing you is not just some ఏదో just transaction కాదు, ఇవి శాశ్వతం. Whatever I'm writing is శాశ్వతం for entirety. మనం బతుకున్నంత కాలం నేను ప్రతి ట్రాన్సాక్షన్ బ్లాక్ చైన్ మీద రాస్తున్నాను. నేను డెమో కోసం చేస్తున్నా కానీ ఇవన్నీ కూడా శాశ్వతం. ఇవి నథింగ్, ఆల్ ద రికార్డ్స్ ఆర్ ఎవర్ రిటర్న్ ఫర్ ఎవర్ ఆన్ ద బ్లాక్ చైన్. ఓకే, సో ఐ వాంట్ టు నేను చూపిద్దాం అనుకుంటున్నా, ఎక్కడ రాస్తారో చూపిద్దాం అనుకుంటున్నా. ఐ డోంట్ ఫైండ్ ఇట్. సో వాలెట్ ని ఈ టెరా స్టేషన్ లో కనెక్ట్ చేసినప్పుడు వాలెట్ లో ఉన్న టెరా కాయిన్స్ ను ఆటోమేటిక్ గా ఇక్కడ డిస్ప్లే చేస్తుందండి, అంతే కదా? అంతే అండి. ఓకే, అండ్ మీకు ఇంట్రెస్ట్ అన్నది ఇందాక మీరు ఈ యాంకర్ దాంట్లో వస్తుందన్నారు కదా, అది ఇంట్రెస్ట్ ఇప్పుడు మీకు ఎక్కడ ఉంటుందండి? అది ఇప్పుడు ఎర్న్ చేసిన ఇంట్రెస్ట్ అంతా మీకు మీ అకౌంట్ లో ఉంటుంది సార్, మీ వాలెట్ లోకి వస్తూ ఉంటుంది. మీ వాలెట్ లోకి ఆటోమేటిక్ వెళ్తుంది. యూ హ్యావ్ టు క్లెయిమ్ ఇట్ ఆల్. మీరు క్లెయిమ్ ఆల్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నాకు ఎంత, వాడు $3 ఎంతో పే చేశాడు, $10 పే చేశాడు. సో ఐ కెన్ సే క్లెయిమ్ ఆల్. ఓకే, క్లెయిమ్ ఆల్ చేసి క్లెయిమ్ కొట్టాలన్నమాట. క్లెయిమ్ కొడితే మళ్ళీ అడుగుతుంది, ట్రాన్సాక్షన్ చేయమని అడుగుతుంది. నౌ ఇది కాంట్రాక్ట్ అనమాట. This is the contract that will be written onto the blockchain. I'll deny it for now. ఏం లేదు, సబ్మిట్ చేస్తే you will be able to claim your interest. క్లెయిమ్ చేయడానికి ఏమన్నా డెడ్ లైన్ అట్లా ఉంటుందండి, లేకపోతే ఎనీ టైం? ఏం ఉండదు, you can leave it like that forever. Okay. Can I add something to it, right? చెప్పండి సార్, చెప్పండి ప్లీజ్. Yeah, so నేను I will give an explanation అసలు ఎలా వర్క్ అవుట్ అవుతుందో చెప్తాను. యాంకర్ ప్రోటోకాల్ యాక్చువల్గా. సో బేసికల్గా ఏమవుతుందంటే యాంకర్ ప్రోటోకాల్ అంటే ఏంటంటే, so it is a protocol where you can like Sai చెప్పినట్టు you can make money constantly, like మన ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్ అనుకోండి. బట్ ద వే హౌ ఇట్ వర్క్స్ ఈస్, దీనికను ఇప్పుడు మిగతా స్టేబుల్ కాయిన్స్ ఉన్నాయి, USDC, USDT ఉన్నాయి, అండ్ పెగ్ అని చెప్పి 3 స్టేబుల్ కాయిన్స్ అన్నమాట. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే, ఇప్పుడు సెక్ వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్లీ దేర్ ఇస్ Fed is doing some regulations on the stable coins, right? So కానీ ఇది దానికి ఫెడ్ రెగ్యులేషన్ దీనికి అప్లై అవ్వదు. ద రీజన్ బీయింగ్ ఈస్, ఎందుకంటే బేసికల్గా ఇప్పుడు USDT, USDC ఇవన్నీ ఏంటంటే ఒక ఎక్స్చేంజ్ బ్యాకప్ చేస్తుంది. దోస్ ఆర్ ఆల్ సెంట్రలైజ్డ్ స్టేబుల్ కాయిన్స్. వేరే యాంకర్ ఏంటంటే డీసెంట్రలైజ్డ్ స్టేబుల్ కాయిన్. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. సో రేపు ఫెడ్ ఏదైనా రెగ్యులేట్ చేసినా సరే, దట్ మే నాట్ ఇంపాక్ట్ USD.
అండ్ మోర్ ఓవర్ ఈ ప్రోటోకాల్ యాక్చువల్లీ ఇది కొరియా నుంచి ఇది. సో ఈ యాంకర్ అనేది ఇట్ ఈస్ ఆపరేటింగ్ ఫ్రమ్ కొరియా. సో రేపు ఒకవేళ ఫెడ్ ఏదన్నా ఈ కాయిన్స్ రెగ్యులైజ్ చేసినా సరే that is not going to impact this because this is not in US first of all, right? So that way your money is safe. That means it is there in USD. That is the first thing to note. And second thing ఏంటంటే how they are మనకు వాళ్ళు డబ్బులు ఎలా ఇస్తున్నారు అనేది మీకు క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ సో వాట్ ఈస్ హిస్ ఎడ్జ్ కదా. సో మనకు వాళ్ళు 20% ఇస్తున్నా అంటే how is he going to make the money, right? So he must be getting more than that, right? So how is he going to get? So basically ఏమవుతుందంటే whenever you buy USD on the other side he will buy AUSD అంటే యాంకర్ USD అని ఉంటుంది అనమాట. సో బేసికల్గా ఏంటంటే whenever we give the money he is taking and investing somewhere else, just like రియల్ ఎస్టేట్ లాగా లేకపోతే వేరే అనుకోండి వేరే విధంగా. సో మన మనీని తీసుకెళ్లి వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఆ మనీని ఎవరైనా లెండ్ చేసుకోండి వాళ్ళకి లెండింగ్ ఇస్తాడు, జస్ట్ లైక్ దే కెన్ బారో ద మనీ అండ్ దెన్ లెట్స్ సే సమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటంటే బిట్ కాయిన్ 40,000 ఉంది, నేను 40,000 పెట్టుకోలే, నేను నాకు 4,000 ఒక బిట్ కాయిన్ కావాలనుకోండి, దానికి మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ యూజ్ ద మార్జిన్, రైట్? సో వాళ్ళు ఏం చేస్తారు, దే విల్ లెండ్ అండ్ దే విల్ యూజ్ ద మార్జిన్ మనీ అండ్ దే విల్ బై బేసికల్ లెట్స్ 10x యూజ్ చేసి ఒకటి తీసుకుంటారు. సో బేసికల్ ఏమవుతుందంటే అట్లాంటి సిచ్యువేషన్స్ కి లేకపోతే ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 10 బిట్ కాయిన్స్ ఉంది నా దగ్గర, ఐ డోంట్ వాంట్ టు సెల్ దెమ్, బట్ నాకేంటంటే నాకు కొంచెం మనీ అవసరం ఉంది నాకు. సో నేను ఏం చేస్తానంటే ఐ కెన్ లెండ్ అగైన్స్ మై బిట్ కాయిన్. అంటే నా బిట్ కాయిన్ నేను మన ఇండియాలో మనం మామూలుగా ఇప్పుడు మనము తాకట్టు పెడతామన్నాం కదా, సో అట్లా అనమాట. సో లెట్స్ మీ దగ్గర గోల్డ్ ఉంది, మీరు గోల్డ్ తీసుకెళ్లి మీరు ఎవరికైనా గోల్డ్ మర్చెంట్కి ఇచ్చేసేసి నేను ఒక 2 months లో నీ దగ్గర నుంచి విడిపించుకుంటాను, నీకు ఎంత ఇంట్రెస్ట్ పెడతానని చెప్పి ఎలా చేస్తారో సేమ్ అట్లా అనమాట. సో ఎవరి దగ్గర ఒక 10 బిట్ కాయిన్స్ ఉన్నాయి, బట్ నేను ఐ డోంట్ వాంట్ టు సెల్ దెమ్, బట్ ఐ వాంట్ సమ్ మనీ టు రొటేట్. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు, దే విల్ లెండ్ ద మనీ. వాళ్ళు లెండ్ చేసినందుకు దే హ్యావ్ టు పే ద ఇంట్రెస్ట్. సో అట్లా వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ తీసుకుని వాడు కొంత కమిషన్ ఉంచుకొని ఒక 5% ఉంచుకొని మనకు 20% ఇస్తాడు అనమాట. So that is how it works first of all. Yeah. Is it clear now? So, this point I wanted to postpone, but yeah, that's good that you covered. One point I'll just add to that, whatever you described as, one point I want to add is, anchor even as more and more money gets logged, nalanto ekku mandi log chese koddi, దీని వాల్యూ పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే దే ఓన్లీ గివ్ మీ 20%, బట్ ద 20% వాట్ దే ఆర్ సేయింగ్ they can't give me more anchors, right? So the anchor price will keep going up. So వాళ్ళు ఒక లిమిటెడ్ యాంకరే నాకు ఇస్తుంటారు. సో ఆ యాంకర్ ప్రైస్ అనేది పెరుగుతూ వస్తుంది as more and more value gets locked down. So yeah, that is, I think Balu garu described very nicely what is anchor and everything. Let's look at the mechanics. I mean, does anybody has any questions so far? Yes, సాయి గారు, ఇప్పుడు మరి మనం అక్కడ మనీ డిపాజిట్ చేస్తున్నాం, దానికి మరి గ్యారెంటీ ఏంటి? లేదు సార్, ఏం గ్యారెంటీ గ్యారంటీ అండి. బట్ యాక్చువల్గా అక్కడ సాయి చూపిస్తే గెట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది కదా, మీకు అదొక ఆప్షన్ ఉంది, యూ కెన్ టేక్ ది ఇన్సూరెన్స్. బట్ కాకపోతే ఏంటంటే అది దట్ ఈస్ నాట్ ఫుల్లీ మెచ్యూర్డ్ అండ్ మోర్ ఓవర్ దాంట్లో కూడా కొన్ని క్లాసెస్ ఏంటంటే ఇన్సూరెన్స్ మీకు ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే లెట్స్ సే స్మార్ట్ కాంట్రాక్ట్ ఫెయిల్ అయిందో లేకపోతే అకౌంట్ హ్యాక్ అయిందో అట్లాంటి వాటికి వస్తుంది అనమాట. ఒకవేళ వాడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే అంటే ఐఎమ్ జస్ట్ టేకింగ్ భయపెడదామని కాదు, అసలు వీడు మొత్తం వీడి కంపెనీ క్లోజ్ చేస్తారు వెళ్ళిపోయాడు అనుకోండి, మన ఇండియా చిట్ ఫండ్ కంపెనీ లాగా మనం చేయగలిగింది ఏం లేదు, రైట్? సో బట్ ఇట్స్ లైక్ దే ఆర్ whoever is doing, right, they are well known, they are reputed people, వాళ్ళకి మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, స్టాంఫోర్డ్ యూనివర్సిటీ నుంచి చదివిన వాళ్ళు అందరూ అనమాట. సో ఫస్ట్ థింగ్ ఈజ్ యూ నీడ్ టు లుక్ ఎట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కంపెనీ, వాట్ దేర్ క్రెడెన్షియల్స్ ఆర్, అవన్నీ బాగున్నాయి అనుకోండి, దెన్ యూ కెన్ థింక్ అబౌట్ ఇట్. అండ్ ఒకవేళ లేదు నాకు ఐ వాంట్ ద పీస్ ఆఫ్ మైండ్ నాకు అనుకుంటే అప్పుడు ప్రాబ్లమ్ మీరు లెట్స్ సే 20% వస్తుంది కదా, 20% లో మేబీ మీరు ఒక 5% కనుక మీరు ఇన్సూరెన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే ప్రాబ్లీ యూ విల్ గెట్ 15%. సో దట్ వే to some extent your money is safe anamata, but it's not going to cover all the circumstances, but it will cover maximum amount. And it's a smart contract edanna problem vachindi, so smart contract problem avadam valla generally ఏంటంటే USD రెండు ఈక్వల్ ఉండాలి, అంటే ఎప్పుడు ఉండాలి. బట్ ఫర్ సమ్ రీజన్ లెట్స్ సే ఏదైనా రీజన్ వల్ల ఏదైనా ఇన్ఫ్లేషన్ వచ్చి లేకపోతే దేని వల్ల 90 cents అయిపోయింది అనుకో, వాడు మీకు ఆ 10 cents గ్యాప్ వాడు మీకు కవర్ చేస్తారు ఇన్సూరెన్స్ వాడు, అట్లాంటి వాడికి మీకు ఇన్సూరెన్స్ పడుతుంది అనమాట. ఏదన్నా ఇదంతా కూడా మనుషులు ఉంటారండి మధ్యలో. సో ఎవరైనా నష్టపోయారంటే హ్యాకర్స్ వల్లే నష్టపోతారు. మెయిన్ ఎనిమీస్ హ్యాకర్స్. ఓకే, ఈ సిస్టమ్ కి టెర్రరిస్ట్ లాంటి వాళ్ళు ఇదంతా మనం ఒక సిస్టమ్ బిల్డ్ చేస్తున్నాం. ఆ సిస్టమ్ ని ఎప్పుడన్నా ఎక్స్ప్లాయిట్ చేయగలిగేది అల్టిమేట్ హ్యాకర్స్. వీఆర్ వర్కింగ్ అగెయిన్స్ట్ ద హ్యాకర్స్.
మన హ్యాకర్ హ్యాక్ చేయనంత వరకు సిస్టమ్ అంతా ఓకే, ఎవడేం పీకలేడు. కానీ హ్యాకర్ హ్యాక్ చేస్తే మొత్తం పోతాయి. అలాంటప్పుడు ఈ ఇన్సూరెన్స్లు పనికొస్తాయి. సో ఈ ఇన్సూరెన్స్ కవర్ చేస్తాయి అనమాట జాగ్రత్త అకౌంట్ని. మనకి ఎట్లయితే ఎఫ్డిఐసి అకౌంట్ ఎఫ్డిఐసి ప్రొటెక్షన్ ఉంటుందో అట్లాగా సంథింగ్ సిమిలర్ అది. బట్ ఇదంతా ఎవాల్వింగ్ టెక్నాలజీస్ ఇది, అందుకనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఇస్ సో లుక్రేటివ్ అండ్ ఇట్స్ స్టిల్ గ్రోయింగ్. బగ్స్ అయితే ఉంటాయి, దట్ యూ షుడ్ బి ఓకే విత్ దాట్. అండ్ ఎక్కువ వీడికి లూనా టెరా వీడికి ఇది ఒకటే కాదు, మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈజ్ బిల్డింగ్ అ ప్యారలల్ ఫైనాన్షియల్ సిస్టమ్. ఇది ఒక బ్యాంకింగ్ సెక్టర్ ఉంది, స్టాక్ మార్కెట్ ఉంది, వాడికి మిర్రర్ ప్రోటోకాల్ అని సెపరేట్ స్టాక్ మార్కెట్ సిమిలర్ ఉంది ఒకటి ఉంది. వాడు మల్టిపుల్ పేమెంట్ సిస్టమ్స్ చేస్తున్నాడు. సో ఈజ్ బిల్డింగ్ అ ప్యారలల్ ఫైనాన్స్ వరల్డ్. సో ఏదో ఒక ప్రాజెక్ట్ చేసేసి దీనిలో డబ్బులు సంపాదించిపోదాం అని కాదు. హీ హ్యాస్ అ ఫుల్ ఎకో సిస్టమ్ ఆఫ్ ప్రోడక్ట్స్. సో వీడు వెళ్ళిపోవటం అనేది చాలా రేర్. ఇట్లాంటి వాళ్ళు వెళ్ళిపోరు. ఐ మీన్ ద హోల్ ఎకో సిస్టమ్ పోగొట్టుకోరు. ఇట్స్ నాట్ వర్త్ ఇట్ ఫర్ దెమ్. సో ద హోల్ ఎఫర్ట్స్. ఓకే, సో విల్ స్టాప్. క్వశ్చన్ అండి సార్, లెట్స్ కంటిన్యూ విత్ ఎజెండా. ఇస్ ఇట్ ఓకే? మనం కంప్లీట్ చేద్దాం, మళ్ళీ క్వశ్చన్స్ మళ్ళీ తీస్తున్నాము. ఇప్పుడు దాకా నేను అడిగిన దానిలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్వశ్చన్ అండి, మీరు రివార్డ్స్ ని క్లైమ్ చేసినప్పుడు will they stay in ANC or convert back to USD? You can convert it, Andy. I mean, you will claim it and then it will be in ANC, but you can sell it off. You can burn it off. You can burn it. You can say burn. Instant burn kelli. Okay, got it, Andy. Thank you. You can, yeah. I mean, I'm seeing where you can sell it off, but you can sell it off. టెరాస్ స్టేషన్ లో చేయొచ్చండి. Okay. Okay. That's fine, Andy. Maybe we can stick to your agenda. Okay, very good. So ఇక్కడ మనం దీనికి వచ్చాం కదండి, డిపాజిట్ చేసాము. సో ఫార్ సో గుడ్. సో నెక్స్ట్ పార్ట్ ఇస్ ఇక్కడికి ఎలా వస్తాయి మనం. somebody asked that question. సో ఇక్కడికి ఎలా వస్తాయి అంటే, మనము KuCoinకి వెళ్ళామనుకోండి, KuCoin అకౌంట్కి వెళ్ళామనుకోండి, చాలా తప్పు ఉంటుంది. సో నేను జస్ట్ KuCoin అకౌంట్ లాగిన్ అవుతున్నాయండి. నేను మొన్నే రాత్రి వెరిఫై చేసి పెట్టుకున్నాను. రాత్రి చేశాను, మరి బయట వస్తాయి. keep it everything ready. So KuCoin లో 2 అకౌంట్స్ ఉంటాయండి బేసిక్గా. మెయిన్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ అని 2 ఉంటాయి. ఓకే, సో KuCoinకి వచ్చేసి, సో ఇప్పుడు దాకా మనం ఏం చూసాము, యాంకర్ ప్రోటోకాల్లో డబ్బులు ఉంటే, టెరా ప్రోటోకాల్లో డబ్బులు ఉంటే వాటిని డిపాజిట్ చేసుకుని డబ్బులు వస్తాయని చూసి, దానిలో ఇప్పుడు దాకా ఎవరికైనా డౌట్ ఉందా? అది చేయాలి, ఫైనల్ చేయాల్సిన స్టెప్ అది. దీనిలో డబ్బులు వేసుకుంటే మనకి డబ్బులు వస్తాయి, చిన్నగా డబ్బులు వస్తాయి. అంతవరకు ఎవరికైనా డౌట్ ఉందా? అది డౌట్ లేకపోతే అక్కడికి డబ్బులు ఎట్లా పంపించాలి సెకండ్ స్టెప్ చూద్దాం. రివర్స్ వెళ్తున్నాం మనం. రివర్స్ వెళ్తేనే ఈజీగా అర్థమవుతుంది. సో అక్కడికి ఇప్పుడు ఈ వాలెట్లో డబ్బులు ఉన్నాయి కదా, నా వాలెట్లో ఎలా వచ్చినాయి డబ్బులు? అక్కడికి డబ్బులు ఎలా వచ్చినాయి అంటే, బేసిక్గా నేను ఇక్కడి నుంచి KuCoin పంపిస్తాను.
యూఎస్టీని ఇక్కడ ఉన్న యూఎస్టీని నా మెయిన్ అకౌంట్ నుంచి వీడికి కూకాయిన్ అడిగానంటే మెయిన్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ అని రెండు ఉంటాయి. ట్రేడింగ్ అకౌంట్ ఏంటంటే మనం వీడి దగ్గర ఉన్న కాయిన్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడం, కొనుక్కోవడం అవన్నీ చేయొచ్చు. వేరే వాడికి వేరే బయటకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మెయిన్ అకౌంట్కి వెళ్ళాలి. సో ట్రేడింగ్ అకౌంట్ అంటే వీడి అకౌంట్ లో మనం ట్రేడింగ్ ఏది బట్టి పేర్స్ ట్రేడ్ చేయొచ్చు అనమాట. మెయిన్ అకౌంట్ సార్ ఎవరు మ్యూట్ చేసుకోవాలి సార్, మ్యూట్ చేసుకోండి. సాయి ఆల్పర్తి గారు మ్యూట్ చేయండి సార్. సో ఇదండి మెయిన్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ రెండు ఉంటాయి. సో మెయిన్ అకౌంట్ ఒకటి ఉంది కదా, మెయిన్ అకౌంట్ లో మనకి ఏంటంటే విత్డ్రాస్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ అకౌంట్ లో మనము కాయిన్స్ ట్రేడ్ చేసుకుంటాము. మెయిన్ అకౌంట్, ఇప్పుడు మెయిన్ అకౌంట్ మనకి ఇంపార్టెంట్. యూఎస్టీ ఉంది కదా, ఈ యూఎస్టీని విత్డ్రా చేయడం చూపిస్తాను. విత్డ్రా కొట్టాను అనుకోండి, విత్డ్రా కొడితే నాకు ఇక్కడ అడ్రస్ అడుగుతుంది. నా లెడ్జర్, నేను ఇట్లా సేవ్ చేసుకున్నాను నా అడ్రస్ని, నా లెడ్జర్ అడ్రస్ ఇది చూస్తే ఇది నా హెచ్ఎంక్యూ ఉంది కదా, హెచ్ఎంక్యూ అనేది నా లెడ్జర్ అడ్రస్. జస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది నా లెడ్జర్ అడ్రస్, హెచ్ఎంక్యూ అనేది నా లెడ్జర్ అడ్రస్. మెమో ఏం అవసరం లేదు. ఓకే, మ్యాక్స్ ఇంత అమౌంట్ ఉంది. సో ఉన్న అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన ఇక్కడ $4 ట్రాన్సాక్షన్ ఫీజు పడుతుంది. ఓకే, కన్ఫర్మ్ చేసా అనుకోండి. కన్ఫర్మ్ చేస్తే నాకు ఇక్కడ 77 ఉంది కదా, ఈ 77 కూడా +4 అవుతుంది, అంటే 881 అవుతుంది. ఓకే, సో ది మార్క్స్ నేను కన్ఫర్మ్ చేస్తాను. సో కన్ఫర్మ్ చేసే ముందు నా టెరా వాలెట్ మళ్ళీ అన్లాక్, అది లాక్ అవుతూ ఉంటుంది. సెట్టింగ్స్ ఏదో మార్చుకోవచ్చు కావాలనుకుంటే. నేను కావాలని షార్ట్ డ్యూరేషన్ పెట్టాను. సో నా అన్లాక్ చేశాను నా లెడ్జర్ని, కన్ఫర్మ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే నా 77 ఉంది కదా, ఇది నా వ్యాలెట్, ఇది నా ఓన్ లెడ్జర్ వ్యాలెట్ ఇది. దానిలో ఓకే ఇక్కడ 776 ఉంది, 276 ఉంది. ఓకే, 1 సెకండ్, అవైలబుల్ ట్రాన్సాక్షన్ ఉంది. సో 276 ఉంది కదా, ఆ 276 కి నా కూకాయిన్ పంపిస్తాను డబ్బులు. కూకాయిన్లో అసెట్స్ మీద కొడితే ఇక్కడికి వస్తాము. కొడితే దానిలో మెయిన్ అకౌంట్కి వెళ్తే దానిలో యూఎస్టీ ఉంది. విత్డ్రా కొడతాము. విత్డ్రా కొట్టి నా లెడ్జర్ సేవ్ చేసుకొని మ్యాక్స్ తీసుకొని కన్ఫర్మ్ చేస్తాను. ఓకే, ఇక్కడ $10 కాల్ అడుగుతున్నాడు. సో మినిమం $10 ఉండాలని చెప్తున్నాడు. సో నేను ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి అసెట్స్కి వెళ్ళి యూఎస్టీ బ్యాలెన్స్ పెంచుకోవాలి. విల్ గో 1 స్టెప్ బ్యాక్. నా $10 ఉంది కాబట్టి నేను అలౌ చేయలేదు, కొంచెం ఎక్కువ కావాలి డబ్బులు అంటాడు. సో విల్ గో 1 స్టెప్ బిఫోర్ దిస్. వాడు ఏం చేయాలి, నా దగ్గర లైట్ కాయిన్ ఉంది. లైట్ కాయిన్ ఇక్కడికి ఎలా వచ్చింది, నేను వేరే అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేశాను. నా binance.com అది నేను ఎప్పుడు ట్రాన్స్ఫర్స్కి లైట్ కాయిన్ వాడతాను. లైట్ కాయిన్ ఇస్ ద ఈజియెస్ట్ అండ్ ద లీస్ట్ ట్రాన్సాక్షన్ ఫీజు ఉంటుంది. ఇథీరియం మీద చాలా డబ్బులు తీసుకుంటారు, అందుకే నేను లైట్ కాయిన్ వాడతాను ట్రాన్సాక్షన్కి. లైట్ కాయిన్ని నా కాయిన్ బేస్ ప్రో నుంచి కానీ, నా బైనాన్స్ యూఎస్ అకౌంట్ నుంచి కానీ అక్కడ లైట్ కాయిన్ కొనుక్కొని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాను. అప్పుడు ఏంటంటే 0.001 పడుతుంది నాకు. చాలా చాలా తక్కువ డబ్బులు పడతాయి నాకు లైట్ కాయిన్ అయితే ట్రాన్స్ఫర్స్కి. సో ఎప్పుడు నేను లైట్ కాయిన్ వాడుకొని లైట్ కాయిన్ అమ్మేస్తాను. లైట్ కాయిన్ డిఫరెంట్ అకౌంట్స్కి పంపించుకొని అక్కడి నుంచి ఫాస్ట్గా అయిపోతుంది. లైట్ కాయిన్ అయితే అయిపోయిన తర్వాత లైట్ కాయిన్ని మెయిన్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇక్కడ వీడికి పాలసీ ఉంటుంది వీడికి. సో ఏదైనా కానీ ట్రేడింగ్ అకౌంట్లోనే చేయాలి వీడి, అన్లెస్ యు ఆర్ విత్డ్రాయింగ్ ఇట్. ఇక్కడ లైట్ కాయిన్ చూసాం అనుకోండి, ఎల్టీసీ రావాలి.
సో ఎల్టీసీ యా సో మెయిన్ అకౌంట్ నుంచి ట్రేడింగ్ అకౌంట్ కి ఎల్టీసీ మూవ్ అయింది. ఓకే, సో ఇక్కడ నేను ట్రేడ్ చేస్తాను. ట్రేడ్ చేసి ఐ విల్ సెల్ ఇట్. ఇక్కడ ఏంటంటే సెల్ చేయాల్సి వస్తుంది యూఎస్టీకి. సెల్ చేసి యూఎస్టీకి సెల్ చేసి అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు సో ఇక్కడ సెల్ సో 25% నేను సెల్ చేస్తాను. రేట్ వచ్చేసి ఇక్కడ టూ రేట్స్ ఉంటాయి మనకి, మార్కెట్ రేటా లిమిట్ రేటా. ఐ గో విత్ మార్కెట్ ఆర్డర్ కన్నా 25% బెస్ట్ మార్కెట్ ప్రైస్ కి నా ఎల్టీసీని అమ్ముతున్నాను. ఎల్టీసీ ఎక్కడి నుంచి వచ్చింది? వేరే అకౌంట్ నుంచి ఎల్టీసీ వచ్చింది. కాయిన్ బేస్ ప్రో నుంచి ఎల్టీసీ నాకు ఈ అకౌంట్ లోకి వచ్చింది. వచ్చిన దాన్ని ఇక్కడ అమ్మాలి. ఓకే, అమ్మితే ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఎగ్జిక్యూట్ అయింది నా ఆర్డర్. ఓపెన్ ఆర్డర్లో ఆర్డర్ అయిపోయింది. సో నాకు ఇప్పుడు యూఎస్టీ బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే, ఐ విల్ గో బ్యాక్ టు మై మెయిన్ పేజ్. మెయిన్ అకౌంట్, trading account. I'll get trading account. Trading account. USDT. Okay. USDT only na. USDT ni I will again trade to get USD. So LTC ni USDT ki marchi danni USD ki marchalsi vastadi. Unfortunately, I mean that is kind of, I mean multiple ways untai. At the end of the day you have to get your USD. నేను ఈ మెథడ్ ప్రిఫర్ చేస్తాను. ఓకే, సెల్ 100% మార్కెట్ ఆర్డర్. ఐ జస్ట్ యూజ్ మార్కెట్ ఆర్డర్ అండ్ ఐ సెల్ ఆల్ మై యూఎస్డిటీ. ఓకే, 100%. ఐఎమ్ జస్ట్ సెల్లింగ్ ఇట్ ఆఫ్. సో ఏం చేసాము, లైట్ కాయిన్ ని కాయిన్ బేస్ ప్రో నుంచి ఇక్కడికి మూవ్ చేసి ఇక్కడ లైట్ కాయిన్ అమ్మేసి యూఎస్డిటీ వస్తే యూఎస్డిటీని కూడా అమ్మ. 1 సెకండ్. సారీ. సో లైట్ కాయిన్ ని ఇక్కడికి అమ్మేసి ఆ లైట్ కాయిన్ ఇక్కడికి వచ్చిన తర్వాత దాని లైట్ కాయిన్ యూఎస్డిటీకి అమ్మాము. యూఎస్డిటీకి అమ్మిన దాన్ని యూఎస్డిటీని యూఎస్టీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. సెల్ టు యూ గెట్ యూఎస్టీ అనమాట. ఫైనల్గా నాకు యూఎస్టీ వచ్చింది. ఓకే, వచ్చిన యూఎస్టీని అసెట్స్కి వెళ్తే ట్రేడింగ్ అకౌంట్లో యూఎస్టీ ట్రాన్స్ఫర్. ఇక్కడ మళ్ళీ ఐ విల్ ట్రాన్స్ఫర్ ఇట్ టు మై మెయిన్. వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేయాలంటే మెయిన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మెయిన్ అకౌంట్కి వస్తాను. సో బయట అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే యూ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ ఇట్ టు మెయిన్ అకౌంట్ అనమాట. ఇక్కడ వీడి కూకాయిన్ అనే ట్రేడింగ్ ఒక పేరు నుంచి ఇంకో పేరుకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ట్రేడింగ్లో ఉండాలి, ట్రేడింగ్ అకౌంట్లో ఉండాలి. దట్స్ హౌ హీ డిజైన్ హిస్ సిస్టమ్. ఇక్కడ నాకు యూఎస్టీ వచ్చింది. ఓకే, యూఎస్టీ వచ్చిన దాన్ని మనం విత్డ్రా చేసుకుంటాం. ఎక్కడికి విత్డ్రా చేసుకుంటాం? నా టెరా వాలెట్కి విత్డ్రా చేసుకుంటాం. ఓకే, I'll just do $10 or something. So నా టెరా వాలెట్ ఎంత ఉంది డబ్బులు? Recording in progress. Recording stopped. 276 ఉన్నాయి కదా, దాన్ని నేను కన్ఫర్మ్ చేస్తాను. కన్ఫర్మ్ చేస్తే I just want to check. Are you recording? నేను చేయట్లేదు సార్, అది ఆటోమేటిక్ స్టాప్ అయింది. అదే డౌట్ వచ్చింది. ఓకే, యా, ఇట్ ఆటోమేటిక్లీ స్టాప్. Recording in progress. Okay. Yeah. So I think one session అయిపోయినట్టుంది. సో ఇదండి. సో I transferred the money, $10 transfer చేశాను. It will take some time and we will see that it will reflect here. 86 అవుతుంది. Transaction will go through on the blockchain and the money will get reflected. Okay. మీ టెరా
కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అప్పుడేం ఫీజు లేదు కదా సార్? 86 అయింది చూసారా, 76 కాస్త 86 అయింది. ఫీజు ఉంటుంది సార్, ఇక్కడ $4 ఉంది, ఫీ $4. ఓకే, సో ఉంటుంది, ఫీజు ఉంటుంది, బట్ దట్స్ ఓకే. అందుకనే ఇదేంటంటే ఐఎమ్ ఓన్లీ డూయింగ్ ఇట్ ఫర్ షోయింగ్ పర్పసెస్, బట్ జనరల్ గా మనం చిన్న చిన్న అమౌంట్స్ చేయం కదా, విల్ డూ లార్జ్ సమ్స్, 2000-3000 చేస్తాము. బట్ యూఆర్ గెటింగ్ యూస్ టు ఇట్, డోంట్ గో విత్ బిగ్ షాట్ అట్ వన్స్. అకౌంట్ సేవ్ చేసుకుందాము లేకపోతే ఆ ట్రాన్సాక్షన్ సేవ్ చేద్దాం ట్రై చేయొద్దు. వెన్ ప్రాక్టీసింగ్ డూ ఇట్ విత్ స్మాల్ అమౌంట్స్. ఒక చిన్న మిస్టేక్ అయినా కానీ మనీ ఈస్ గాన్ అండ్ గాన్ ఫర్ ఎవర్, ఎవరు రిట్రీవ్ చేయలేరు. సో డూ 1 or 2 transactions, ప్రాక్టీస్ చేయండి. ఐ నో ట్రాన్సాక్షన్ ఫీస్ పడుతుంది $4, బట్ who cares, right? Instead of losing $1,000 you will spend little money on transaction fees. కొంచెం ప్రాక్టీస్ చేస్తారు, చేస్తే you will get used to it and then you will feel comfortable. Now earlier it was $276, now I have $286, $10 వచ్చినాయి. Everybody saw that, right? Yeah. Okay, so ఇప్పుడు now I have $286 in my account. ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అని చూడండి. So if I want, I can again go back and deposit it. So what did we cover so far? Anchor protocol అంటే ఏంటి, యాంకర్ ప్రోటోకాల్లో డబ్బులు ఎలా డిపాజిట్ చేసుకోవాలి, యాంకర్ ప్రోటోకాల్లో డబ్బులు ఎలా సంపాదిస్తాం ఎవ్రీ సెకండ్, అండ్ యాంకర్ ప్రోటోకాల్కి మూవ్ చేయాలంటే లెడ్జర్లో ఉండాలి డబ్బులు. ఆ లెడ్జర్లో డబ్బులు ఎలా మూవ్ చేస్తాం, KuCoinలో చేస్తాం. KuCoinకి ఎలా వస్తాయి, KuCoinకి డబ్బులు మనం కాయిన్ బేస్ ప్రో కానీ దేంతో కానీ బేసిక్గా కాయిన్ బేస్ ప్రో నుంచి కూడా సేమ్ ఇలాగే ట్రాన్స్ఫర్ చేస్తాం. కాయిన్ ఎలా అయితే ఇప్పుడు నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశాను అమౌంట్, ఈ డబ్బులు నా లెడ్జర్కి ఎట్లా అయితే ట్రాన్స్ఫర్ చేశాను, అలాగే కాయిన్ బేస్ ప్రో కూడా నేను కాయిన్ బేస్ ప్రో నుంచి కూడా నేను నా దీనికి ట్రాన్స్ఫర్ చేసుకున్నా, KuCoinకి కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. సో కాయిన్ బేస్ నుంచి డైరెక్ట్ గా మనం వాలెట్ లోకి పెట్టడానికి లేదండి ఇది. ఇప్పుడు మనం పెట్టారా కాయిన్? టెరా అంటే UST ఉందండి, కాకపోతే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, కాయిన్ బేస్ ది వాడు ఓన్లీ ఇథీరియం బేస్డ్ టోకన్స్ ఇస్తున్నాడు. సో అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మనము ఇథీరియం బేస్డ్ టోకన్స్ అంటే ఫీజు ఎక్కువ పడుతుంది. అండ్ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నంతా కూడా టెరా బ్లాక్ చైన్. సో టెరాకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. You can go with Ethereum blockchain, or you can go with the Terra blockchain. So I would recommend you do whatever I'm doing because transaction fees తక్కువ ఉంటుంది. సో వాడికి Ethereum tokens ఉన్నాయి కానీ I would not suggest you to go with Ethereum tokens. వాడు ఇచ్చింది ప్రస్తుతానికి let's see, I mean as of the answer to your short answer is వీడి ఇచ్చే UST tokens, వీడికి కూడా UST ఉంది. Let me 1 second grab my token. Sorry, and it keeps taking things from me and Coinbase Pro 1 4. So I hope everybody enabled this 2-factor authentication. That is very important. Please do that if you didn't do it. Otherwise consider your money gone. 2-factor authentication is very important. So make sure you have, if you're into cryptos, you should know at least what is 2-factor authentication. Otherwise it's difficult. So ఇక్కడ UST ఉంది, కాకపోతే UST ఏంటంటే విత్డ్రా వాడు చేసేదంతా కూడా ఇథీరియం ఉంటుంది. సో బీ కేర్ఫుల్ విత్ దట్. UST వాడి ఇథీరియం బ్లాక్ చైన్ బేస్డ్ ఉంటుంది. అది మనకి ఎలా తెలుస్తుందండి ఇన్ కేస్ అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఏదైనా వేరే కాయిన్ ఏదైనా చేసినప్పుడు ఎట్లా మనం మైండ్ఫుల్ ఉండాలంటారు? అడ్రసెస్ అండి, అడ్రసెస్ ఇథీరియం అడ్రస్ అయితే 0x స్టార్ట్ అవుతాయి. ఓకే, టెరా అయితే ఇట్ విల్ బి స్టార్టింగ్ విత్ టెరా అని ఇట్లా స్టార్ట్ అవుతుంది కదా. ఇథీరియం టోకెన్స్ అయితే ఇట్ విల్ స్టార్ట్ విత్ 0x. ఓకే, సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. చూసుకోవాలి అది ఇక్కడ యూ కాంట్, ఐ మీన్ వ్యాలిడేషన్ పట్టేస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది యాడ్ చేసి ట్రై చేసాం అనుకోండి, అడ్రస్ బుక్కి వెళ్ళి, నేను ఇది ఎక్స్ప్లోర్ చేయలేదు ఇంతకుముందు, బట్ దట్స్ ఫైన్, యూ కెన్ డూ ఇట్ నౌ. US నేను ఎప్పుడు KuCoin చేస్తాను. సో ఐ ఓన్లీ షో యూ వాట్ వర్క్స్ ఫర్ మీ. No, that will not even allow actually. Try change, it will not allow you. Yeah. UST.
UST ఉందా? UST ఉంది. సో UST లెడ్జర్ UST అని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ అడ్రస్ ఉంది కదా, ఇప్పుడు జస్ట్ ఫర్ సేక్ వెదర్ ఇట్ విల్ అలౌ ఆర్ నాట్ విల్ జస్ట్ ట్రై. నేను అడ్రస్ యాడ్ చేయడం ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ ఇన్వాలిడ్ US అడ్రస్ అంటుంది, UST అడ్రస్ అంటుంది. వీడు ఎందుకు ఇన్వాలిడ్ UST అడ్రస్ కాదు ఇది. ప్రాబ్లం ఏంటంటే వాడు ఇథీరియం అడ్రస్ మాత్రమే అలౌ చేస్తున్నాడు ఇక్కడ. సో ఇక్కడ UST టోకెన్ ఉంది, ఈ UST టోకెన్ ఇథీరియం బ్లాక్ చైన్ బేస్డ్ టోకెన్ ఇది. అదే నేను నా ఇథీరియం బ్లాక్ చైన్ ఇచ్చా అనుకోండి, 0x తో ఇచ్చా అనుకోండి, అప్పుడు ఎలా చేస్తాడు. సో ఇక్కడ వాలిడేషన్ వల్ల ఆపేస్తున్నాడు. ఒకప్పుడు ఇవి ఆపేవాళ్ళు కాదు వీళ్ళు, ఒకప్పుడు ఈ వాలిడేషన్స్ ఉండేవి కాదు, డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే పోయేవి డబ్బులు. ఇప్పుడు లక్కీగా ఈ సిస్టమ్ స్మార్ట్ ఇనఫ్ ఉన్నాయి, పట్టుకుంటున్నాయి. 2017-18 టైంలో అయితే ఇవేమి ఉండేవి కూడా కాదు సరిగ్గా, నువ్వు మనం ట్రాన్స్ఫర్ చేస్తే పోయేవి డబ్బులు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు పట్టేస్తున్నాయి ఇవి మంచిగా నైస్గా. సో ఇక్కడ మీరు చూసారు కదా, మీరు యాడ్ చేస్తే వాడు ఎలా చేయట్లేదు. అదే ERC20 టోకెన్ అయితే ERC20 అంటే 0x తో స్టార్ట్ అవుద్ది. సో చూడండి ఇట్లా ఉంటుంది. ఇథీరియం టోకెన్, ఇథీరియం అడ్రసెస్ ఇలా ఉంటాయి. 0x6, 0xa, 0x7, 0x2 ఇట్లా ఉంటాయి ఇథీరియం అడ్రస్ అయితే. ఓకే, నా ఇథీరియం అడ్రసెస్ కి ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకుంటే అలౌ చేసేవాడు. అది నా పాయింట్. ఓకే, ఇప్పుడు నేను యాడ్ చేస్తాను కావాలంటే, అది నా ఇథీరియం అడ్రస్ యాడ్ చేస్తాను. యాడ్ అడ్రస్ UST ledger UST ఇక్కడ ఎలా చేస్తున్నట్టు. ఇది నా ఇథీరియం అడ్రస్ కాబట్టి దానికి ఎలా చేస్తున్నాడు. ఇది మీ వాలెట్ లో ఉన్న ఇథీరియం అడ్రస్ అండి? అవునండి, నా వాలెట్ లో ఉన్న ఇథీరియం అడ్రస్. అంటే యాక్చువల్గా ప్రతి కాయిన్ కి సెపరేట్ అడ్రస్ ఏమి ఉండదండి? అంటే ఇది ఇథీరియం కి ఒక అడ్రస్, అలాగే UST ఇంకొక అడ్రస్ అట్లా ఏమి ఉండదు? సో ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, బ్లాక్ చైన్స్ టోకెన్స్ కి కాయిన్ కి డిఫరెన్స్ తెలుసుకోండి మీకు. కాయిన్స్ అంటే ఏమో ఇథీరియం అనేది ఒక కాయిన్, కానీ UST అనేది టోకెన్, అంటే అసెట్ ఆన్ టాప్ ఆఫ్ ఎ బ్లాక్ చైన్. ఇవి యాక్చువల్ కాయిన్స్ కాదు. కాయిన్ అండ్ బిట్ కాయిన్ ఇస్ ఎ కాయిన్, ఓకే, ఇథీరియం ఇస్ ఎ కాయిన్, లైట్ కాయిన్ ఇస్ ఎ కాయిన్. కానీ UST, సింథటిక్స్, మిర్రర్, యాంకర్ ఇవన్నీ కూడా ఇట్స్ టోకెన్స్ ఆన్ బ్లాక్ చైన్స్. ఓకే, లూనా అనేది ఒక కాయిన్. ఓకే, లూనా బ్లాక్ చైన్ లో, టెరార్ బ్లాక్ చైన్ లో ఎగ్జిస్ట్ అవుతుంది లూనా. ఓకే, సో ఐ మీన్ బేసిక్ గా మనకి కాయిన్స్ ఉంటాయి. కాయిన్స్ అనేవి ఇథీరియం ఒక కాయిన్, పర్ఫెక్ట్ కాయిన్ ఇథీరియం, లైట్ కాయిన్ ఒక కాయిన్. సో వాటన్నిటికీ అడ్రసెస్ వేరే ఉంటాయి. సో లైట్ కాయిన్ చూపించాను అనుకోండి మీకు, లైట్ కాయిన్. సో ఇది నా XLM కి సపరేట్ ఉంటుంది అడ్రస్. నా డాష్ చూసారా, డాష్ కి నా అడ్రస్ వేరే ఉంటుంది. కానీ నా ఆవే అనేది ఒక టోకెన్ అన్నమాట. సో ఇవన్నీ కూడా ERC20 టోకెన్స్. మీరు గమనిస్తే బ్యాండ్, OXC, ECT ఇవన్నీ కూడా ERC20 టోకెన్స్. ఓకే, కానీ డాష్ అనేది ఒక బ్లాక్ చైన్, దాని అడ్రస్ వేరే ఉంటుంది. XLM అనేది ఒక బ్లాక్ చైన్. ఓకే, BCH అనేది మళ్ళీ సపరేట్ బ్లాక్ చైన్, QRH తో స్టార్ట్ అవుతుంది. LTC అనే బ్లాక్ చైన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ BAT, ZRX, ETH ఇవన్నీ కూడా ETH టోకెన్స్. ETH అనేది ఒక ఇథీరియం అనేది ఒక బ్లాక్ చైన్, దానికి ఒక కాయిన్ ఉంటుంది, దాని మీద ఎగ్జిస్టెడ్ టోకెన్స్. మోస్ట్ పాపులర్ బ్లాక్ చైన్ ఆఫ్ టుడే ఇస్ ఇథీరియం. ఓకే, దాని మీద చాలా టోకెన్స్ ఉంటాయి, చాలా పాపులర్ టోకెన్స్ ఉన్నాయి దాని మీద. BAT అనేది ఒక టోకెన్, ZRX అనేది ఒక టోకెన్, ఇవన్నీ టోకెన్స్. ఓకే, SNX అనేది టోకెన్. So it all starts with 0x. Okay. Yeah. Any questions on that? ఒక క్వశ్చన్ అండి. అంటే ఇప్పుడు మన UST ని మనం 2 ways లో బై చేయొచ్చు అంటున్నాం కదా. ఒకటి ఇథీరియం బేస్డ్ మీద, లేకపోతే మనము ఈ టెరా వాలెట్ క్యూకాయిన్ లో, నాకు టెక్నికల్ టైం కరెక్ట్ యూజ్ చేయకపోవచ్చు, బట్ 2 ways అన్నారు కదా. లేకపోతే ఇథీరియం లో మనము కాయిన్ ఇథీరియం బేస్డ్ UST కొంటే గనక మనము ఈ టెరా స్టేషన్ దాంట్లో తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి మనము యాంకర్ దాన్ని తీసుకెళ్ళడానికి పాసిబిలిటీ లేదంటున్నారు. ఉందండి, అలా కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఐ డోంట్ ప్రిఫర్ దట్. ఐ మీన్ నేను చేయను, బట్ చేయొచ్చు. యూ కెన్ డూ దట్. కనెక్ట్ అయ్యి
యూ కెన్ యాక్సెస్ లెడ్జర్ యాక్సెస్ చేసి మనకి సో యాంకర్ లో ఎగ్జాక్ట్ ఉందో లేదు, మిర్రర్ కి అయితే ఉంది, నేను చూసాను. మిర్రర్ వాడు అడుగుతాడు, సో మిర్రర్ ప్రోటోకాల్, మిర్రర్ ఫైనాన్స్ కి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ వీడు అడుగుతాడు వెబ్ వ్యాలిటీ, చూసారా ఇక్కడ టెరానా ఇథిరియం అని అడుగుతున్నాడు, ఇక్కడ చూసారా, కనెక్ట్ కొడతాను. సో ఇక్కడ వీడు ఇలా చేస్తాడు. సో ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ ఎవ్రీబడి విత్ ఇథీరియం నౌ, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇథీరియం ఇస్ ఎక్స్పెన్సివ్ అండ్ డూయింగ్ ఎనీథింగ్ ఆన్ ఇథీరియం విల్ బి సూపర్ ఎక్స్పెన్సివ్. లెట్స్ నాట్ ఫోకస్ ఆన్ ఇథీరియం, బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ వాట్ ఆర్ ద పాసిబిలిటీస్. చేయొచ్చు, బట్ యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్ నౌ. లెట్స్ వరీ అబౌట్ ఓన్లీ కుకాయిన్. కుకాయిన్ అనేది చాలా చీప్ పడుతుంది. ఇథీరియం విల్ బి సూపర్ ఎక్స్పెన్సివ్ అండ్ నాట్ ఈవెన్ వర్త్ ఇట్. ఓకే, లెట్స్ నాట్ వరీ అబౌట్ ఇథీరియం రైట్ నౌ, బట్ అండర్స్టాండింగ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, మనకి ఏంటంటే బ్లాక్ చైన్స్ ఉన్నాయి. బ్లాక్ చైన్ కి I keep telling the difference between a blockchain coin and a token. So okay, so ఇవన్నీ టోకెన్స్, BAT, ZRX, ETH అనేది కాయిన్. ఓకే, సో I think I'm repeating myself too many times, but I think people got the point. So let's move on, Andy. So Anchor, let's revise again. Anchor is a decentralized app, and దానిలో మనము మనీ డిపాజిట్ చేసుకొని వీఆర్ జస్ట్ డిపాజిట్ ఆన్కి వెళ్ళి డిపాజిట్ చేస్తే యూ విల్ బి ఏబుల్ టు ట్రైంగ్ టు యాక్సెస్ మై keeps doing that. Okay, so I'll just repeat it. Anchor అనేది ఒక అప్లికేషన్, డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్. అది ఏంటంటే లెండింగ్, ఒక బ్యాంక్ లాగా. దానిలో మనము వాలెట్ ని కనెక్ట్ చేసుకుంటాము, కనెక్ట్ చేసుకొని మనీ డిపాజిట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. దీనికి డబ్బులు ఎలా వస్తాయి? ఈ వాలెట్ లోకి డబ్బులు ఎలా వచ్చింది? కూకాయిన్ కనెక్ట్ చేసుకొని కూకాయిన్ లో మనము కూకాయిన్ డబ్బులు పంపించుకొని మనం మల్టిపుల్ అకౌంట్స్ లో నుంచి కూకాయిన్ డబ్బులు పంపిస్తాం. ఓకే, మనం నేను కాయిన్ బేస్ ప్రో నుంచి కూకాయిన్ కి లైట్ కాయిన్ పంపించాను. లైట్ కాయిన్ పంపిస్తే అసెట్స్కి వెళ్తే కూకాయిన్ లో లైట్ కాయిన్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, మెయిన్ అకౌంట్కి వెళ్తే LTC అని కొట్టామనుకోండి, LTCకి వెళ్తే డిపాజిట్ కొడితే డిపాజిట్ అడ్రస్ ఇస్తాడు. ఓకే, ఇది కాపీ చేసుకొని నా కాయిన్ బేస్ ప్రో అకౌంట్కి వెళ్ళి కాయిన్ బేస్ ప్రోలో ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను అది. ఓకే, అడ్రస్ యాడ్ చేశాను, అడ్రస్ బుక్ వెళ్ళి అడ్రస్ యాడ్ చేశాను. అడ్రస్ యాడ్ చేస్తే ఇలా యాడ్ చేస్తాను అడ్రస్ బుక్ వెళ్ళి. ఓకే, LTC అని కొట్టి కూకాయిన్ LTC అని నిక్ నేమ్ అది ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ ఇది యాడ్ చేస్తాను. యాడ్ చేసి యాడ్ అడ్రస్ అని కొట్టాను అనుకోండి, యాడ్ రో అని కొట్టచ్చు. సారీ, సేవ్ అడ్రస్ కొడితే 2-factor authentication ఇస్తే ఇట్ విల్ సేవ్ ద అడ్రస్ ఫర్ మీ. సో that will whitelist my address. Then nobody can steal my funds. I have whitelisted my account, so ever wherever steal cheyadaniki undadu. Even a hacker comes in, he won't be able to do it. Orders kelli so ikkadiki kelli మనం ఏం చేస్తామంటే పోర్ట్ఫోలియోకి వెళ్ళి విత్డ్రా కొడతాము. విత్డ్రా కొట్టి LTC కొట్టి LTCకి వెళ్ళి కన్ఫర్మ్ చేసి అక్కడ అడ్రస్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ అడ్రస్ సెలెక్ట్ చేసుకొని మనం యాడ్ చేసిన అడ్రస్ సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన అమౌంట్ మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఇక్కడ ఎక్కువ డబ్బులు లేవు దీనిలో ఉంటే అవి విత్డ్రా చేస్తాం. ఇక్కడ విత్డ్రా చేస్తే ఇక్కడ వస్తాయి, మెయిన్ అకౌంట్లోకి పడతాయి. మెయిన్ అకౌంట్లోకి పడిన తర్వాత ఆ అకౌంట్ని ట్రేడింగ్ అకౌంట్కి మూవ్ చేసుకొని ట్రేడింగ్ అకౌంట్లో ట్రేడ్ చేస్తాం. దేనికి ట్రేడ్ చేస్తాం? లైట్ కాయిన్ అమ్మి USD తీసుకొని USDని అమ్మి USDT, లైట్ కాయిన్ అమ్మి USDT. ట్రేడ్ పేర్స్ ఉంటాయి, మనకు పేర్స్ ఉండాలి. యాజ్ ఆఫ్ టుడే పేర్స్ లేవు, కానీ ఫ్యూచర్లో వస్తాయి. లైట్ కాయిన్ USD పేరు లేదు, కానీ అది కూడా వస్తుంది ఫ్యూచర్లో. లైట్ కాయిన్ USDT పేరు మనకు ఉంది కాబట్టి లైట్ కాయిన్ USDTకి మార్చాను. మార్చి దాన్ని సో
లైట్ కాయిన్ ని యూఎస్డిటీకి మార్చి దాన్ని యూఎస్టీకి కన్వర్ట్ చేశాను. 2 times ట్రేడ్ చేయాలి. ఇక్కడ మనకి ఆప్షన్ లేదు. ఇక్కడ ఎల్టీసీని డైరెక్ట్ గా యూఎస్టీకి మార్చడానికి అవకాశం లేదు కాబట్టి 2 transactions చేస్తాం లైట్ కాయిన్ ని. సో ఇది కొంచెం పెద్దగా అనిపిస్తుంది, బట్ టైం వెళ్ళే కొద్దీ థింగ్స్ విల్ ఇవాల్వ్. ఈ రోజు కొంచెం చాలా ఎర్లీ స్టేజ్ ఉన్నాం కాబట్టి ఇట్లా ఉంది. బట్ వీ డోంట్ వాంట్ వెయిట్ టిల్ ద లాస్ట్ మినిట్, బికాస్ కొంచెం కష్టపడినా ద రిటర్న్స్ విల్ బి మచ్ మోర్. 100 times రిటర్న్స్ ఉంటాయి. సో ద ఎఫర్ట్ ఆఫ్ డూయింగ్ ఆల్ దిస్ ఇస్ 100 times X గెయిన్స్. అందరికి ఈజీ అయిపోయినప్పుడు ఇట్ విల్ బి టూ ఈజీ ఫర్ ఎవ్రీబడి టు పార్టిసిపేట్. అప్పుడు స్టాక్ మార్కెట్ లాగా చిన్నగా లీనియర్ గా గ్రో అవుతాయి. వీ డోంట్ వాంట్ దాట్. వీ వాంట్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. 100x కాల్. యా సాయి గారు, యాక్చువల్లీ కాయిన్ బేస్ ప్రోలో యూఎస్టీ పేరు కూడా ఉందండి. అక్కడ మనం యూఎస్టీ కొనుక్కొని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కదా, అట్లా కూడా చేయొచ్చా? చేయొచ్చు అనుకున్నా అండి, కానీ యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. వాడు ఏమి ఇస్తున్నాడో చూసుకోవాలి. యూ కుడ్ ప్రాబ్లీ డూ దాట్ టూ, బట్ వాడు ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ ఇథీరియం. అది ఇథీరియం అయి ఉంటుంది. సో వాడు ఇస్తుంది ఇథీరియం బేస్డ్ టోకెన్ అయి ఉంటుంది. వెన్ యూ ట్రాన్స్ఫర్ ఇట్ వాడు ఫీజు ఎక్కువ పడుతుంది. సో ఎనీథింగ్ ఆన్ ఇథీరియం విల్ బి సూపర్ ఎక్స్పెన్సివ్ అండి. సో just be careful about that. If you're transferring across the exchanges, Ethereum fees baane padtadi. You have to just be conscious about that. So, but it's an option too. Okay. నేను ఇలా చేస్తాను. అంటే యూఎస్టీ ఇన్ఫాక్ట్ యూఎస్టీ రీసెంట్ గా వచ్చింది. కాయిన్ బేస్ ప్రోకి యూఎస్టీ రీసెంట్ గా వచ్చింది. ఇట్ వాజ్ నాట్ దేర్ జస్ట్ ఒక couple of months back కూడా లేదు యూఎస్టీ. సో దట్ వాజ్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ టు కాయిన్ బేస్ ప్రో. When I was doing it, it was not there. So I'm just showing you what I do. Okay, sir. Sai garu, Qcoin ki మనం అంటే డైరెక్ట్ గా దీంట్లో మనం యూఎస్టీ కొనలేమండి. ఖచ్చితంగా కాయిన్ బేస్ ప్రో నుంచే లైట్ కాయిన్ తీసుకుని మీరు ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు కదా. సో కెన్ వి నాట్ బై సంథింగ్ డైరెక్ట్లీ ఇన్ Qcoin? Directly అంటే you could, but you may have to do some KYC and పెద్ద తలకాయ నొప్పి ఉంటుందండి. I would rather not do it. I would see, నేను ఏంటంటే I don't want to give my bank account all over the places. నేను ఓన్లీ నాకు కాయిన్ బేస్ ప్రోలో ఇచ్చాను, అది మోర్ దెన్ ఎనఫ్. నేను బైనాన్స్ చేస్తే కూడా నా బ్యాంక్ అకౌంట్ ఇవ్వను. నేను ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఐ విల్ యూజ్ లైట్ కాయిన్. సింపుల్ కదండి. ఇప్పుడు లైట్ కాయిన్ కొంటాం, లైట్ కాయిన్ ట్రాన్స్ఫర్ చేయటం నాకు 10 cents ఎంత పడుతుంది. That's it. I mean, why do I have to worry, right? One place I give my bank account. That's more than enough. That's already too much risk. అదేదండి, నేను I didn't know that. I've added my bank account and I tried to do the KYC in Qcoin yesterday. I mean, it didn't go through though, but I don't think it's worth it, and because once you do KYC, everybody knows all your SSN and a lot of things, which unnecessary risk. So if somebody really, these people are not even from base of US, okay? So anything could happen. Just be careful with these exchanges. I use them, but I don't. చూసారు కదా, నాకు పెద్ద ఫండ్స్ ఏమి ఉండవు ఇక్కడ. I don't have much funds in any of these exchanges. I don't trust them. I don't keep much funds in these. I don't trust them at all. Any fund, in fact, any exchange, I don't trust them at all. So I don't keep much funds at all. Including Coinbase అంటున్నారు. Including Coinbase, yeah. There is no exception for anything only. I give Coinbase Pro ఏంటంటే it is US based company. I think California based company ఉంటుంది. సో some leeway ఇస్తాను దానికి అంతే, because it's US based కాబట్టి కొంచెం రెగ్యులేషన్ స్ట్రిక్ట్ ఉంటాయి కాబట్టి. బట్ అదర్ దెన్ దట్ no. Yeah, I think I'm done with the presentation. ఒక క్వశ్చన్ అండి, మనం ఇందాక యాంకర్ ప్రోటోకాల్ లాగిన్ అయినప్పుడు అక్కడ మనకి లాగిన్ క్రెడెన్షియల్స్ ఏం లేవు కదండి ఆన్లైన్ వెబ్సైట్ లో. కానీ అది మనము ఈ టెరా స్టేషన్ కనెక్ట్ చేసినప్పుడు మనకు వచ్చిన ఇంట్రెస్ట్ అది ఎక్కడ ఎలా డిపాజిట్ అవుతుందండి? మనం వాలెట్ డిస్కనెక్ట్ చేసాం అనుకోండి, does it know like when we connect back it links it and gets the interest back to our wallet? ఎట్లా వర్క్ అవుతుందండి అది? అంటే యూఆర్ ఆస్కింగ్ ఎప్పుడు వాలెట్ కనెక్ట్ ఉండాలా అని అడుగుతాను. ఇండైరెక్ట్ గా దట్స్ వాట్ యూఆర్ ఆస్కింగ్, రైట్? అది ఒకటండి. తర్వాత మనం ఆన్లైన్ గా మనకి అకౌంట్ లో ఏం లాగిన్ అవ్వట్లేదు కదా మన యాంకర్ ప్రోటోకాల్ లో. సో వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఈ అసోసియేషన్ అని చెప్పి, ఇంట్రెస్ట్ ఎలాగా ఎర్న్ చేసింది మన అడ్రస్ కి లేకపోతే మన అకౌంట్ కి ఎట్లా టై చేస్తారు? ఇట్స్ ఆల్ అంత బ్లాక్ చైన్ మాయండి. దట్స్ ద హోల్ క్రక్స్ ఆఫ్ ద హోల్ బ్లాక్ చైన్.
You have a wallet, and then you have you are just interacting with your address, but your address is on the blockchain, right? So your identity is on the blockchain. So even though you don't have if I understand correctly, like account లేదు కదా, how are they mapping my Correct. Yeah, they're mapping it through your address, and your address is your identity, and your address is you are only exposing your public key to the world, but your private key is securely secured on your ledger. Okay, మీ ఎలా ఉంటుందంటే ఇది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇల్లు ఉందనుకోండి, ఇంటికి పేపర్ కాగితాలు ఉంటాయి, రైట్? ఆ కాగితాలు మీరు ఇస్తారు వేరే వాళ్ళకి డబ్బుల కోసం, కానీ ఇల్లు ఇచ్చేరు. ఇల్లు మీ దగ్గరే ఉంటుంది, ఇల్లు మీదే సేఫ్, మీరే ఉంటారు, మీ ప్రైవేట్ స్పేస్ ఇల్లు అనేది. కానీ మీ ఇంటి కాగితాలు వేరే వాళ్ళకి ఇచ్చి డబ్బులు తీసుకుంటారు, రైట్? సో కైండ్ ఆఫ్ పబ్లిక్ కి ప్రైవేట్ కి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఈ పబ్లిక్ కి మీ దగ్గర ఉంటుంది, ప్రైవేట్ కి మీ దగ్గర ఉంటుంది, ప్రైవేట్ కి మీరు ఇస్తారు, వేరే వాళ్ళు మిమ్మల్ని మీ ప్రైవేట్ కితో ఐడెంటిఫై చేస్తారు. ఇఫ్ దే వాంట్ టు డూ సంథింగ్, దే విల్ గో ఆఫ్టర్ ఇట్ బేస్డ్ ఆన్ యువర్ పబ్లిక్ కి, బట్ మీ పర్మిషన్ లేకుండా ఏం చేయలేరు. Like without you giving authorized access to your funds, nobody can touch it. Nothing is more secure in this, Andy. Nothing in this world as of today is more secure than your ledger and everything. Ledger ద్వారా సెల్ఫ్ కస్టడీ చేసుకున్న మనీ బ్యాంక్స్ కూడా డీల్ చేయలేవు, బ్యాంక్స్ కూడా ఈ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీని మెయింటైన్ చేయలేవు. Because you are, if the only weak point would be you. If you somehow lose your phrase and security key, nobody can help you. But as long as you keep your that phrase secure, then you are in good shape. Nobody can touch you. అంటే ఈ రోజు నేను ఇప్పుడు లెట్స్ ఒక $100 నేను టెరా స్టేషన్ నుంచి యాంకర్ ప్రోటోకాల్ కి డిపాజిట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ నాకు ఎండ్ అవుతుంటుంది అని. సో లెట్స్ నేను వాలెట్ డిస్కనెక్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఎ వీక్ నేను ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అనేది చూడాలి అని అంటే, దెన్ నేను ఆ వాలెట్ ని యాంకర్ ప్రోటోకాల్ కి కనెక్ట్ చేసినప్పుడు ఇట్ ఐడెంటిఫైస్ ఇట్ అండ్ టెల్స్ మీ ఎంత ఉన్నదని చెప్తుందండి, అంతే కదండి? అంతే అండి. ఓకే. Even though you disconnected, it doesn't get disconnected, Andy. That you must understand. It's online. So you are only what you are accessing ఏంటంటే you are connecting, pairing your public key and private key to authorize. దానిపైన చేసుకుంటుంది. So you became offline doesn't mean anything to that. అర్థమవుతుందా? So you are offline doesn't mean anything to that. It's okay. I mean, you did a transaction and you sealed it. మీరు you have put the contract on the smart contract world. It's there live on the blockchain. You may be offline. Your wallet may be offline. That doesn't mean anything to that contract. Smart contract, you have bound the smart contract on the blockchain. The money and everything keeps going on whether you are active or not. Eppadaithe you want to make a modification to the contract is when you connect your ledger and get involved. Let's say the rewards are there, you want to claim it. That's a modification. The claims are there on your account. Now you just want to take it down onto your ledger and then do something. That is something that you want to do. You are making a change. Meeku vachina interest ki you are securing it onto your account. So when you are making some changes is when you connect with your ledger. Otherwise you don't have to do anything. Once you sign a smart contract, at the end of the story, it will meerunna lekapena meer 10 years chuskokapena money keeps coming. Got it. Thanks Andy. సో సాయి గారు, ఇది ఇప్పుడు సేమే స్టేకింగ్ అండి. అంటే టెరా స్టేషన్ లో కూడా మనం స్టేక్ చేస్తాం కదా, ఈవెన్ అక్కడ కూడా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఈ డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు యాంకర్ ప్రోటోకాల్ చేయడంలో లేకపోతే స్టేకింగ్ ఇన్ టెరా స్టేషన్? ఇది స్టేకింగ్ కాదండి, ఇది లెండింగ్. ఓకే. సో డిఫరెన్స్ ఏంటి దానికి దీనికి? ఇక్కడ స్టేకింగ్ ఉంది చూసారా? స్టేకింగ్ అంటే ఏంటంటే మనము ఇక్కడ నేను స్టేక్ చేశాను, నేను ఇక్కడ కొంచెం స్టేక్ చేశాను అమౌంట్. స్టేక్ కి లెండింగ్ అంటే లెండింగ్ ఇస్ లైక్ బ్యాంక్ అండి. ఓకే. You are giving your hard-earned money to somebody to do something and they'll pay you 20%. That is a smart contract. Okay, that is a contract between you and somebody who is borrowing your money. Okay. Lending is that. Staking is not that. Staking is you are putting your tokens onto a server and ensuring the network is strong. So multiple nodes ఉన్నాయి, multiple ఇదంతా ఏంటి బ్లాక్ చైన్ కదా. సో ఈ బ్లాక్ చైన్ రన్ అవ్వాలంటే సో సర్టన్ నోడ్స్ రన్ అవుతుంటాయి.
ఆ నోడ్స్ ని యు ఆర్ proof of work, proof of stake, proof of work అని ఉంటాయి. Bitcoin is proof of work. So rest of lot of these are proof of stake. So when you add, మీరు ఎప్పుడైతే మీరు ఒక్కొక్క స్టేకింగ్ ప్రోటోకాల్ వేరే ఉంటుంది. సో కొన్ని ప్రోటోకాల్స్ లో ఇప్పుడు బైనాన్స్ స్మార్ట్ చైన్ ఉంది అనుకోండి, దానిలో సర్వర్స్ ఉంటాయి. మీరు స్టేక్ చేశారనుకోండి, మీ కాయిన్స్ ని మీరు స్టేక్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్స్ వెళ్తున్నప్పుడు మీకు మీరు యు ఆర్ అ పార్ట్నర్ ఇన్ ద బ్లాక్ చైన్. ఆ బ్లాక్ చైన్ పనిచేయడానికి యు ఆర్ వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్నర్స్. ఓకే, so the smart contract will pay you. When you're staking, you become a partner on the blockchain. But when you're lending, you have nothing to do really with the blockchain. You're only giving money to somebody to use the money. At the end of the day, you're lending your money on one thing. Other thing, you're lending your tokens. You're like staking your tokens. Naku vata kavali. Nee blockchain lo నాకు ఇంట్రెస్ట్ ఉంది. I'll become a partner in your blockchain. One is like partner in the business, other one is using the business. ఒక వర్డ్ చెప్పాలంటే స్టేకింగ్ ఇస్ లైక్ బయింగ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా స్టాక్స్ వర్సెస్ లెండింగ్ ఇస్ లైక్ డిపాజిటింగ్ మనీ ఇన్ ద బ్యాంక్ అకౌంట్. Got it? Just because you have money in bank account doesn't mean you are actually owning Bank of America stocks, right? You just have money and money is used by bank and bank pays you 0.001% interest. Okay. Whereas Anchor pays you 20%. So that is the difference. Just because you have money and you are lending it out doesn't mean that you have stake in the game. You have stake in the game when you buy the stock, right? Buy stock of Bank of America. By seeing the performance of Bank of America, you buy the stock. That is similar to staking. You are buying tokens of ANC and then you are putting it in stake, saying that I'm a holder of, I have stake in the game. That is staking. But lending is different. Lending is you using the platform. Very two different things. So which is better, like which is more secure and trustworthy? Nothing is like better and name ledandi. See, thing is these governance tokens and all, it is not one over the other. You must understand the risk. Okay, so ఇప్పుడు మీరు స్టేకింగ్ చేద్దాం అనుకున్నారు. సో స్టేక్ ఎలా చేస్తారు? You have to buy ANC tokens, right? Yeah. So ANC tokens can fluctuate anywhere between 50 to 80% in a day. Okay. So you know $3 ఉంది. Let's say $3.14 ఉంది. Tomorrow by the time you get up, it could be something like $1.40 ఉండొచ్చు. Okay. Now it is up to you to decide how you want to put your money, right? Are you okay to put $10,000 in some asset which can fluctuate by 40-50% in a day? If you are that kind of person and if you believe in the protocols very strongly, then yeah, that's fine with you. So how I do it ante $10,000 I put it in lending. Okay, nenu vera valku appistunanu because I believe in the smart contract and this world. I understand what it is. In the double pettanu. Okay, vera valku ichchanu. But when it comes to governing, I put less money because I know it is fluctuating. It is fluctuating coin. I can't bet on the price. I can't be comfortable with putting $10,000 on something which fluctuates 40% in a day. So I take what I do is I lend my money, earn the rewards, and earn rewards I will put it to staking. Okay. So I become a partner by using the platform. That is what I do for all of them. I become I use the platform. I take the rewards. I let the rewards become partner. Help me become a partner in the game. It's like this only. You are going to a company, you work there and you become a partner. That's how I play with these exchanges. I understand the game. I put my hard-earned money to work and they give me rewards. I leave the rewards, I take out my money and move to other platform. I do the same, rinse and repeat. Mirror protocol మీద నేర్చేసాను, కొన్ని మంత్స్ ఉంచాను. I earned like 500 mirror tokens వచ్చినాయి. Now I moved out of mirror. Okay, that's fine. I mean, I don't want to keep my money just sitting there. Okay, protocol ne దేవుళ్ళగా నమ్ముతూ కూర్చోను. I will keep learning new things. I will rotate my initial capital of 10,000 into multiple platforms. Give it some time to mature, and once it is mature, I'll get out of that. Take out my capital and let my partnership be. Which is partnership is nothing but governance token and being a stakeholder. Proof of stake lo participate చేస్తూ ఉంటాను. If it goes up, well, great. I mean, when it goes up, it won't go up small amounts of podu. Today, Anchor is at $3, right? Very easily, it can go up to $300 by 10 years. So it's like a 100x gain.
Also, it can go up, go down to $1, 1.50 cents. Also, it can go down. So it can go fluctuate so hugely. So I don't put my risk, alert risk, my huge capital to risk. But I'm okay with my initial capital, which can't fluctuate much. We're not NGS, those kind of people, right, who get busy in life and life takes toll and all. I want to make sure everybody has a good ending. 2030, 2035 is our ending game. Probably 35, 2035. I don't think we'll have to do anything more. I mean, we'll be too old for doing anything more. 2035, I'm thinking, is the climax. Yeah. So by that time, whatever we are investing should yield us millions of dollars. Climax, me climax center, Mandar climax center. Yeah, it should be everybody's, Andy. I mean, whoever. Yeah, that's good. I think I totally agree with you. Makes sense, and yeah. 2030, I'm thinking, is our climax. 2030 should be our climax. Great to go. Thank you, sir. ఇది చాలా బాగుందండి ఎక్స్ప్లెనేషన్. బ్యాక్వర్డ్ వచ్చారు కదా, అది చాలా ఈజీగా ఉంది యాక్చువల్ కనెక్ట్ అవ్వడానికి. థ్యాంక్స్ అండి. ఇప్పుడు లెడ్జర్ యూజ్ చేస్తున్నారు కదా, లెడ్జర్ యూజ్ చేయకుండా కూడా డైరెక్ట్ కనెక్ట్ అయిపోవచ్చు కదా యాంకర్ ప్రోటోకాల్ కి యూజింగ్ టెరా వాలెట్. ప్లీజ్ ఎవరండి అడిగా క్వశ్చన్? ప్లీజ్ యూజ్ లెడ్జర్ మాత్రం యూజ్ చేయండి. I would not recommend you to not use Ledger. Please use Ledger. Like it's a secure thing, right? That's అదే కాదండి. థింగ్ ఏమవుతుందంటే, I've seen, మీరు ఎంత టాలెంటెడ్ అన్నావండి, మీకు ఎంత షార్ప్ మెమరీ అన్నావండి, లైఫ్ విల్ టేక్ ఎ టోల్. యూ విల్ గెట్ బిజీ విత్ అదర్ థింగ్స్ అండ్ యూ విల్ ఫర్గెట్. ఇన్ఎవిటబుల్లీ యూ విల్ ఫర్గెట్ సమ్హౌ ద పాస్వర్డ్ ఫేజెస్ మర్చిపోతారు. లెడ్జర్ లో పెట్టుకుంటే అట్లీస్ట్ మనకు ఒక లెడ్జర్ లో అన్ని బ్లాక్ చైన్స్, అన్నిటి ఆస్తులంతా ఒక లెడ్జర్ లో ఉంటాయి. ఇట్స్ మచ్ ఈజియర్ టు కీప్ ట్రాక్ ఆఫ్ దాట్ వర్సెస్ ఈ మల్టిపుల్. ఇప్పుడు టెరాలో పెట్టుకున్నారు డబ్బులు, కొన్ని ఇయర్స్ 2 years వాడలేదు టెరా, అప్పుడు మీకు గుర్తుగా ఉండదు ఎక్కడ ఉంది ఏంటి. ఆ టెన్షన్, చాలా ఎక్కువ టెన్షన్ ఉంటుంది కనెక్ట్ అయ్యేటప్పుడు. అరే ఇది నాకు పాస్వర్డ్ ఉందో లేదో, అది సనగ్గా అవ్వట్లేదు, ఆ టెన్షన్ లో కొడతారు, అది పని చేయదు, ఇంకా అసలు చాలా టెన్షన్ ఉంటుంది. సో అలా కాకుండా లెడ్జర్ లో పెట్టింది అనుకోండి, అట్లీస్ట్ మీకు ఏం చేత కాకపోయినా నాకు కాల్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. లెడ్జర్ లో పెట్టుకోకపోతే నేను ఏం హెల్ప్ చేయలేనండి. అది అన్ఫార్చునేట్ ఫ్యాక్ట్. అది లెడ్జర్ లో పెట్టుకొని ఆ ఫ్రేజ్ ఒక జాగ్రత్త పెట్టుకోండి, మిగతా అంతా నేను చేసి పెడతాను. సాయి గారు, సారీ, నేను మీరు చూపిస్తుండగా నేను నా లెడ్జర్ కనెక్ట్ చేసి టెరా స్టేషన్ కనెక్ట్ చేసి ట్రై చేసినానండి. కాకపోతే డివైస్ నాట్ డిటెక్టెడ్ అని వస్తుంది. క్రోమ్ లో ఏమైనా సెట్టింగ్స్ మార్చాలండి? డివైస్ నాట్ డిటెక్టెడా? ఈ టెరా వాలెట్ వచ్చిందండి మీకు? టెరా స్టేషన్ ప్లగిన్ ఒకటి ఇన్స్టాల్ చేసుకున్నాను, అక్కడే ట్రై చేస్తున్నాను అనమాట కనెక్ట్ చేసేకి. ఏమంటుంది? మీరు మీరు దీనికి వెళ్ళారా? మీ లెడ్జర్ లైవ్కి వెళ్ళారా? లెడ్జర్ లైవ్ లో ఇన్స్టాల్ చేస్తున్నారా? లెడ్జర్ లైవ్ చేయలేదు అనుకుంటా. అది చేయలేదు. మీరు చెప్పేది నా మెషిన్ లోనా, ఫోన్ లో? సో లెడ్జర్ లైవ్ బేసిక్ గా మీరు మేనేజ్ యాప్కి వెళ్ళాలనుకోండి. మేనేజ్ యాప్కి వెళ్ళి లెడ్జర్ లైవ్ లో యాప్ లో అది ఇన్స్టాల్ చేయాలి దాన్ని. సో అన్లెస్ యూ డూ దాట్ దానికి అర్థం కాదు. యాప్ ఎందుకు డిటెక్ట్ చేయట్లేదు అంటే బేసిక్గా దానికి అర్థం కాదు. మీరు లెడ్జర్ ఉందని, టెరా ఉందని దానికి అర్థం కాదు. టెరాలో ఉన్న యాప్ ని మనం డౌన్లోడ్ చేయాలి. ఓకే ఓకే. మేనేజర్కి వెళ్ళి, ఇక్కడ మేనేజర్కి వెళ్ళి యూ హ్యావ్ టు యాప్కి ఎట్లా అంటే యాప్ స్టోర్కి వెళ్ళి ఐఫోన్ లో ఇన్స్టాల్ చేస్తాం కదా సార్, అలాగనమాట. సో యాప్ స్టోర్కి, ఇది యాప్ స్టోర్ లాంటిది. లెడ్జర్ లైవ్ కి, లెడ్జర్ లైవ్ ఇస్ లైక్ యాప్ స్టోర్ ఫర్ అవర్ లెడ్జర్ యాప్. Okay. You have to get here and you have to install all the apps. Okay, sure. So ఇక్కడికి వస్తే దెన్ ఇలా కనెక్ట్ అవుతుంది. ఎలా లెడ్జర్ మేనేజర్ అంటే ఎలా చేయాలి. ఎలా చేసిన తర్వాత ఇక్కడ యూ విల్ హ్యావ్ ఆల్ ద యాప్స్ అన్నమాట. అండ్ యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ కీప్ అప్డేటింగ్ దిస్ ఆల్సో. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రెండింటిని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ once in every 2-3 months. Try to do it every 3 months, once in 3 months. Nago good. I mean, whenever I rarely access this. When I'm accessing it, I just update, just to keep the hardware and software intact. So these are the apps that I have.
దీనిలో టెరా అనేది ఒకటి ఉంటుంది. టెరా యాప్ ఇక్కడ ఉంటుంది. సో ఈ యాప్ మొబైల్ యాప్ కి డిఫరెంట్ అండి, అంటే ఈ మేనేజర్ అనేది డెస్క్టాప్ యాప్ లోనే వస్తుందా? I do it in desktop and I don't want to do it in mobile app. Okay, fine. So yeah, I'm not a mobile person. I'm more a desktop big screen person. నా జాబ్ చేయాలంటే 3 screens వాడతాను. సో I'm that kind of person. సో ఇక్కడ మనకు ఉంటుంది, ఇక్కడ ఉంది టెరా. సో ఇక్కడ నేను ఇన్స్టాల్ చేస్తాను చూడండి, ఇన్స్టాల్ ఉంది. ఇట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి. మేనేజర్కి వెళ్ళి టెరా వాళ్ళకి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకుంటే అప్పుడు మీకు కనపడుతుంది. అండ్ కీప్ ఇన్ మైండ్ వీడు దీస్ పీపుల్స్ ఇవన్నీ బ్లాక్ చైన్స్ అనమాట. సో మెనీ బ్లాక్ చైన్స్ హావ్ కమ్ అప్. And generally speaking, these are all really good blockchains also. Okay, Filecoin also is a good one. And I'm also seeing few things, very good things now. Celo is a good one. So as and how I'm seeing it, Avalanche is an excellent one. So you're seeing, right? I also don't have everything up to date. So then as and now I know a product is good. When I read about it, when I get chance, I'll just install and then play around. ఇప్పుడు నేను చూసాను కదా, నేను జస్ట్ యాప్స్కి వెళ్ళాను. సెలో ఇస్ అ గుడ్ బ్లాక్ చైన్, అవలాంచ్ ఇస్ ఎక్సలెంట్ బ్లాక్ చైన్. సో నేను రికమెండేషన్ పంపించాను. సో ఐఎమ్ జస్ట్ క్యూడ్ అప్. ఓకే, ఇట్స్ ఇన్స్టాల్ అవుతుంది. సో వన్స్ ఇన్స్టాలేషన్ ఇస్ డన్, ఇక్కడ అప్డేట్ డౌన్లోడ్ అప్డేట్. లెడ్జర్ లో 10 యాప్స్ మాత్రమే ఇన్స్టాల్ చేయొచ్చు కదండి? నో సార్, ఎక్కువనే పడతాయి. ఇఫ్ యు ఆర్ బయింగ్ లెడ్జర్, సో లెడ్జర్ ఎస్, లెడ్జర్ ఎక్స్ అని ఉంటాయండి. అండ్ ఐ రికమెండెడ్ యూ టు బై ఎక్స్. If you purchase X, right, you could install up to at least 30-40 అయితే ఈజీ చేయొచ్చు. They say 200, but 30 you comfortably you can do 30. Okay. ఎక్స్ ఉంది నా దగ్గర, నాకు 10 అనే అనుకున్నా. ఎందుకు? No. It's a 10 GB అనుకుంటా. I don't remember. I don't know how you came up with number, but 200 apps అని అడ్వర్టైజ్ చేస్తాడు. I don't think 200 probably is not feasible. Okay. But 30 is comfortably you should be able to do it. So I have like bunch actually, but still I have a lot of space left. Almost all blockchains, manchi blockchains అనేది ఉన్నాయి already. So anyone else has any questions అండి? Otherwise we'll start wrapping up the call. Sai garu oka question andi, ee ledger can we use it as like a portfolio tracker kinda untundandi? Ante like we are opening the accounts in multiple sites, Qcoin, Coinbase, Binance laga. So if you are purchasing in different areas, how to track all these coins in one place? Is it only ledger or any other area? Best thing is good question andy. If you are buying it and if you are not transferring it to ledger, it is time you do it. You have to start doing it. So don't keep your coins on the exchanges, and if you are keeping on exchanges, good luck andy. I mean, I keep telling this point, but I think it takes time. So please do not keep on exchanges. Okay. If you keep on exchanges, not much can be done in it. I mean, I've seen many people who lost a lot of money. Exchanges play games and they haven't. See, వాళ్ళు ఏమి చేయరు. ఇనిషియల్ గా వాళ్ళు ఏం చేయరు. When you are $20,000, $30,000 ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయరు. వాళ్ళకి అప్పుడు అవసరం ఉండదు. లక్ ఉండి మీరు కాయిన్ లో పెట్టి అది $1 million అవుతుంది కదా, దెన్ యూ విల్ సీ దేర్ రియల్ కలర్స్. వాళ్ళు దే లాక్ ఫనీ, దే సే సస్పిషియస్ యాక్టివిటీ అని 1 month బ్లాక్, ఒక 6 months బ్లాక్ చేస్తారు. So $1 million blocked from you in the peak and you can't sell it. What will you do? $1 million ఉన్నాయి. You want to sell it and do some other alternative investment. You have no access. That is like a suffering. Don't go through those things. You have self-custody of your tokens, so your money. You decide who you want to transact with, when you want to transact. Don't let your centralized exchanges control your finance. That is the whole point of cryptocurrencies. No central authority. So in other words, any accounts lo dintlo move cheskunte it's a kind of our entire portfolio on the crypto. Yeah, that is how it should be. Okay. So
there is no reason why you should keep money in exchanges. No, I'm just started, but in multiple accounts open చేసేటప్పుడు I'm getting confused. ఏ account లో ఏంటి term అన్నది. Yeah, it is multiple accounts open item okay, but keep in mind that end of the day the destination should be a ledger. Okay, got it. Thank you. I got a link ఒకటి పెట్టాను. అదే లింక్ షాప్ లెడ్జర్ అని చెప్పి చాట్ లో పెట్టాను. అనుకుంటా సార్ నేను చూడలేదు. లెడ్జర్ నానో ఎక్స్, as long as it's nano x, make sure you're buying the x one. And also buying from that shop.ledger.com. Right. Oh, perfect. Thank you, sir. Tiger, లెడ్జర్ లైవ్ నుంచి కూడా యాక్చువల్ గా వన్ ఆఫ్ ది వీడియోస్ మీరు షేర్ చేశారు, బాలు గారు షేర్ చేశారు. ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అన్ ఎక్స్చేంజ్ టు బై స్టఫ్ అని చెప్పి ఒక క్రిప్టో డాడ్ వీడియో ఒకటి షేర్ చేశారు. ఇస్ ఇట్ నాట్ ఫుల్లీ మెచ్యూర్డ్ yet or can it be done using Ledger? Yeah, if these guys are providing, that's fine. And Ledger Nano, so yeah, he's installed. He's doing the installation for me, but yeah, see, the way I see it is there will be a point in 5 to 10 years from now where I won't even open any exchanges anymore. All my money will be directly associated with Ledger only. I will close all my accounts. I'll just do Ledger only. So swap, I mean, they are maturing, and Ledger, they have you when they are working day night every day. One of the best Ledger kani, Trezor kani, two of the best custodians, they are working and adding a lot of features. If I have an opportunity, I will work for these people. And I'm a software developer by profession, so if I have opportunity, I will work for these people because they have the maximum knowledge of cryptocurrencies. Many exchanges kani, tokens kani, centralizations kani, they are a lot of work, and they are just getting started. So they will have a lot more features coming.